సుశీల క్యాటరింగ్స్లో స్పెషాలిటీ ఏంటి? బ్రాహ్మణ భోజనం, ఓన్లీ ప్యూర్ వెజ్ ఉంటుంది నా దగ్గర. నాన్ వెజ్ అసలు కిచెన్లో నాట్ ఎంట్రీ. 1500 పైనే క్యాటరింగ్స్ ఉన్నాయి హైదరాబాద్లో, ఓల్ హైదరాబాద్లో. కానీ వెజ్ క్యాటర్స్ మాత్రం 13 మందే ఉన్నారు. 13 మందే ఉన్నారు. 100కి 93 మంది నాన్ వెజ్ తింటారు, 7 మెంబర్సే వెజ్ తింటారు. సో 1500 మందితో పోటీ పడడం కన్నా 13 మందితో పోటీ పడడం ఇంపార్టెంట్, బెస్ట్ కదా. ఇప్పటి వరకు మీరు ఎన్ని క్యాటరింగ్స్ చేశారు? ఒక 5000 6000 దాకా చేస్తుంటారు. 5000 నుంచి పైచీలకి 5000 6000. హైయెస్ట్ మా దాంట్లో ఒకే రోజు 14 క్యాటరింగ్. ఎట్లా మేనేజ్ చేశారు అప్పుడు? అందరికి పప్పు ఇవ్వాలి, అందరికి సాంబార్ ఇవ్వాలి, అందరికి రైస్ వండాలి, అందరికి బిర్యానీ వండాలి. చాలా మటుకు కామన్ ఐటమ్స్ ఉంటాయి. బుట్ట భోజనం అంటే బుట్టలో భోజనాన్ని పెట్టిస్తారా? మన బుట్ట భోజనం ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి బుట్ట భోజనం కానీ బుట్ట అదేంది అది? పరమాన్నంలో కుంకుమ పోయాల్సిన అవసరమే లేదు. పరమాన్నం ఎందుకు వేస్తారు? ఎవరు వేయరు. నాకు టేస్ట్ కావాలంటే నేను కుంకుమ పూజ చెప్పాను సరదాగా. బిర్యానీ ఫాస్ట్గా అవుతుందా, పులిహోర ఫాస్ట్గా అవుతుందా? ఏమో నాకు వంట రాదండి, మీరు నన్ను అడిగితే నేను ఎట్లా చెప్తా. నేను గుంటూరులో వంట వండాను, వంకాయ కర్రీలో చింతపండు వేయద్దు. వంకాయ కర్రీ చింతపండు వేస్తారా? లైట్గా వేసుకోవాలి. ఏమో అండి మాకు తెలియదు. అప్పుడు మేము కూడా ఎక్స్పెరిమెంట్లు చేస్తాము, మాది కూడా సైంటిస్ట్ ల్యాబ్ లాంటిదే. ఓకే, ల్యాబ్గా ఒక 150 ఐటమ్స్ తెచ్చేస్తామని చెప్పి క్యాటరింగ్ వాళ్ళు చెప్తూ ఉంటారు. నేను చాలా వరకు చూసాను, ఎక్కువ ఐటమ్స్ పెట్టేసుకుంటారు, అన్ని డస్ట్బిన్లోకి వెళ్తాయి. మీరు ఓన్లీ వెజ్ తీసుకుని హైదరాబాద్లో నన్ను చాలా మంది అడిగారు నాన్ వెజ్ పెట్టమని. బ్రాహ్మిన్స్ కదా మీరు? అవును. మరి నాన్ వెజ్ పెట్టమని ఎందుకు అడిగారు? మనకి బిజినెస్ అవ్వడం ఇంపార్టెంట్, అది వెజ్జా నాన్ వెజ్. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రజ్ఞ. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఆహ నాకే ముందు. ఈ పాట వినగానే ఫస్ట్ ఏం గుర్తొస్తుంది మనకి? భోజనం గుర్తొస్తుంది. అలాంటి ఎన్నో రకాల భోజనాల్ని అలాంటి ఫంక్షన్స్కి అందించిన సాయినాథ్ శర్మ గారు అయితే మనతో ఉన్నారు. సో లేట్ ఎందుకు, ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో అంటే చాలామంది క్యాటరింగ్ బిజినెస్ అని అంటే ఏదో జస్ట్ ఒక ఫుడ్ని మనం సప్లై చేసేస్తే అయిపోతుందిలే అని అనుకొని ఈ బిజినెస్లోకి వచ్చిన వాళ్ళు ఉంటారు. బట్ దీన్నే ఒక ప్యాషన్గా తీసుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు. సో మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు? ప్యాషన్ యాక్చువల్లీ. ఇంట్లో మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళ, మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఫుడ్ సెక్షనే. అందరూ మా తాతయ్య వాళ్ళ దగ్గర నుంచి. దాని తర్వాత మా అమ్మగారు మెయిన్ ఇది ఫుడ్లో నేను రావాలి. ఎందుకంటే వంటలు చేయడం ఒక ఎత్తు, సుశీల గారే ఉండాలి అని మా అమ్మగారిని, అది నేను మా అమ్మగారు కాలం చేసిన తర్వాత నేను అది చూశాను అనమాట. మా అమ్మగారికి వంటలకి నేను వెళ్ళినప్పుడు, అంటే మీ అమ్మగారు చనిపోయిన తర్వాత మీరు ఈ బిజినెస్ టేక్ ఓవర్ చేశారు? లేదు, అప్పుడు లేదు, మా అమ్మగారు అసలు స్టార్ట్ చేయలేదు దీన్ని. నేను స్టార్ట్ చేసి మా అమ్మగారి పేరు పెట్టాను వాస్తవానికి. ఓకే, మీరే స్టార్ట్ చేసి మీ అమ్మగారి పేరు పెట్టారు. మా అమ్మగారు వంటలు చేసేవారు, ఆవిడ దగ్గర నేను నేర్చుకున్నాను. మా ఫ్యామిలీ అందరూ వంటలు చేసేవారు, ఆవిడ దగ్గర నేను నేర్చుకున్నాను వాస్తవానికి. సో అక్కడ కొన్నాళ్ళు, ఆంధ్రాలో కొన్నాళ్ళు వంటలు చేశాను. లేదు, ఓ పర్టికులర్ ఆఫ్ ఏజ్ అయిపోతుంది, మనం ఏదో చేయాలి అంటే, నాకు 27 ఏజ్ వచ్చేలోపలికి అబ్బాయి ఏదైనా సాధించాలి, 28 తర్వాత ఇంకా ఏదైతే అందులోనే ఉండిపోవాలి అనేది ఒకటి ఉండేది. 27 లోపు అబ్బాయి ఏదైనా సాధించేయాలి. సో ఈ ఏజ్కి దగ్గర పడిపోతున్నాను, అయిపోతుంది, వెళ్ళి ఏది మనకి స్టెప్ ఇంకో స్టెప్ వేయాలని చెప్పి హైదరాబాద్ రావడం జరిగింది. ఇప్పుడు ఈ సుశీల క్యాటరింగ్స్లో మనకి స్పెషాలిటీ ఏంటి? అంటే ఒక్కొక్క ఫుడ్లో ఒక్కొక్క స్పెషాలిటీ అనేది ఉంటుంది కదా. ఈ సుశీల క్యాటరింగ్స్లో స్పెషాలిటీ ఏంటి? బ్రాహ్మణ భోజనం. బ్రాహ్మణ భోజనమా? ఓన్లీ ప్యూర్ వెజ్? ప్యూర్ వెజ్ ఉంటుంది నా దగ్గర. నాన్ వెజ్ అనేది అసలు కిచెన్లో నాట్ ఎంట్రీ. సో అసలు అంటే ప్యూర్ వెజ్తో ఎన్ని ఐటమ్స్ చేయగలరు? ప్యూర్ వెజ్లో చాలా ఐటమ్స్ చేయొచ్చు వాస్తవానికి. ప్యూర్ వెజ్లో ఐటమ్స్ ఎక్కువ ఉండడానికి పెద్ద ఏం ఉండవు, అవే కాయగూరలు. కానీ దాన్ని మార్చి స్టైల్స్లో ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు హైదరాబాద్లో నాన్ వెజ్ తినేటోళ్ళు చాలా మంది ఎక్కువ. అవును, అదే అందాం అనుకుంటున్నా. ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా. మీరు ఓన్లీ వెజ్జే తీసుకొని హైదరాబాద్లో, అందులో తెలంగాణలో మీరు క్యాటరింగ్ పెట్టారు అని అంటే
మీకు సంథింగ్ ఒక స్ట్రాటజీ అనేది ఉంటుంది కదా, ఏంటది ఆ స్ట్రాటజీ? స్ట్రాటజీ అంటే ఏం లేదు. వాస్తవానికి నేను ఇక్కడికి వచ్చి నన్ను చాలామంది అడిగారు నాన్ వెజ్ పెట్టమని. అప్పుడు చాలామంది నన్ను అడిగారు. బ్రాహ్మిన్స్ కదా మీరు? అవును. మరి నాన్ వెజ్ పెట్టమని ఎందుకు అడిగారు? ఏమున్నది, చాలామంది చేసేటోళ్ళు ఉన్నారు ఇప్పుడు. నా ఇప్పుడు క్యాటరింగ్స్ అంటే మన బిజినెస్ అనే ఒక ఫార్మేట్లో చూస్తే అందరూ ఇప్పుడు బ్రాహ్మిన్స్ కూడా చాలామంది బిజినెస్ అనే ఫార్మేట్లో చూస్తే మనకి బిజినెస్ అవ్వడం ఇంపార్టెంట్. అది వెజ్జా నాన్ వెజ్ మాస్టర్ని పెట్టి కూడా చేయించేటోళ్ళు ఉన్నారు. బట్ నేను ఎందుకు చేయలేదని అంటే, నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత చూశాను క్యాటరింగ్స్ లిస్ట్ అంతా ప్రిపేర్ చేస్తున్నప్పుడు అది తీసాను. తెలిస్తే 1000 ఆఫ్ పీపుల్స్ క్యాటరర్స్ ఉన్నారు దీంట్లో. 1500 పైనే క్యాటరింగ్స్ ఉన్నాయి హైదరాబాద్లో, హోల్ హైదరాబాద్లో. కానీ వెజ్ క్యాటరర్స్ మాత్రం 13 మందే ఉన్నారు. ఏది హోల్ హైదరాబాదా లేకపోతే తెలంగాణనా? హోల్ హైదరాబాద్లో 13 మందే ఉన్నారు. 13 మందే ఉన్నారు. ఓకే. వెజ్ క్యాటరర్స్ చేసేటోళ్ళు 13 మందే ఉన్నారు. అది మామూలుగా ఆన్లైన్ సిస్టమ్ చెప్తుంది, ఆఫ్లైన్ చాలా మంది ఉండొచ్చు. మేబీ 13 మందే ఉన్నారు. సో నేను ఇక్కడ పర్సంటేజ్ లెక్కేసుకుంటే 100కి 93 మంది నాన్ వెజ్ తింటారు, 7 మెంబర్సే వెజ్ తింటారు. అవును. ఈ 7 నువ్వు వండడానికి 13 మందే ఉన్నారు. ఈ 93 మందిని వండడానికి 1500 మంది ఉన్నారు. సో ఈ 1500 మందితో పోటీ పడడం కన్నా 13 మందితో పోటీ పడడం ఇంపార్టెంట్, బెస్ట్ కదా. వాహ్, ఏమన్నా స్ట్రాటజీనా అసలు కది? అలాగా ఇది చేద్దామని అనుకున్నాను. అంటే ఇప్పుడు ఎక్కువ మందికి వంట చేయడానికి ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ, తక్కువ మందికి వంట చేయడానికి తక్కువ మంది ఉన్నారు. సో మీరు తక్కువ మందికి వంట చేసే దాన్ని ప్రాసెస్ని ఎంచుకున్నారు కదా. సో మీరు అట్లా ఎంచుకున్న తర్వాత కొంతమందికి సక్సెస్ అనేది త్వరగా కనిపిస్తుంది, ఇంకొంతమందికి స్లోగా కనిపిస్తుంది. సో మీకు ఆ సక్సెస్ అంటే ఈ క్యాటరింగ్ బిజినెస్లో సక్సెస్ అనేది త్వరగా కనిపించిందా, స్లోగా కనిపించిందా? నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను దానికి, మీరు చెప్పండి. ఎట్లా అంటే ఇప్పుడు బిజినెస్ 3 years తర్వాత మీకు కనిపించింది అంటే తక్కువ టైమా ఎక్కువ టైమా? అంటే అది ఎక్కువ టైం అయి ఉండొచ్చు, సమ్ టైమ్స్ తక్కువ టైం తక్కువ టైం రిజల్ట్ కనబడింది వాస్తవానికి అని నేను అనుకుంటున్నాను. వాస్తవానికి ఈ క్వశ్చన్ అడిగింది నాకు అర్థం కాలేదు, ఎట్లా చెప్పాలి ఆన్సర్. తక్కువ టైమే అనుకుంటా. ఎందుకంటే 2019లో నేను స్టార్ట్ చేశాను. ఒక 2 years ర్యాపిడో, ఓలా, స్విగ్గీ, జొమాటో ఇవన్నీ చేశాను. బిజినెస్ స్టార్ట్ చేశాక చేశారా, చేయకముందే? అది చేసిన తర్వాతే చేశాను. అట్లా ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసింది ప్రసాదాలతో. నాకు పర్సన్, మేము హైదరాబాద్, నేను ఏదో చేసేద్దామని దిగిపోయాను. దాదాపుగా ముందు ఒక ప్లానింగ్ ఉండే, ఇలాగా చేసుకోవాలి, రూమ్ రెంట్లు ఎలాగా, ఫుడ్ ఎలాగా, ఎవరిని అడగకూడదు. ఒక 80,000 పట్టుకుని దిగాను. 2 బ్యాగులు పట్టుకొని రెంట్ కట్టాను. కట్టిన తర్వాత ఒక 30,000 కూర్చున్నాను, తిన్నాను, తిరిగాను, అయిపోయింది 1 monthలో. తెచ్చిన 80,000లో 30,000 అయిపోయింది. ఇంకా 50,000 ఉన్నాయి. ఎలాగని ఆలోచిస్తే బైక్ కొన్నాను. ఆంధ్రాలో మా ఫ్రెండ్ ఉన్నాడు, ఆంధ్ర నుంచి బైక్ కొన్నాను. ఆ బైక్ వచ్చిన తర్వాత ర్యాపిడో, ఓలా అన్నీ కూర్చొని ప్రతిదీ రాసుకున్నాను. మంత్లీ ఎంత వస్తుంది, ఏ టైం నుంచి ఏ టైంకి చేస్తే ఎంత చేయొచ్చు, ఇవన్నీ చూసి ఓలా, ర్యాపిడో బాగానే ఉంది. ఓలా, ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో ఇవన్నీ తిరిగాను. దాని తర్వాత దీనివల్ల నాకు ప్లస్ పాయింట్ ఉంది, రూట్లు తెలుస్తాయి. ఎటు సైడ్ రూట్ తెలియాలి కదా, మనం ఒక బిజినెస్ చేయాలంటే ప్రాపర్గా తెలుసుకోవాలి. సో రూట్లు తెలుస్తాయి. సో ఇది ఒకటి. నెక్స్ట్ థింగ్, నాకు ట్రావెలింగ్ అంటే కూడా ఇంట్రెస్ట్. సో నాకు పెద్దగా కష్టం అనిపించలేదు. ఇలాగా రూట్లో అవి తెలిసిన ఓలా, ర్యాపిడో వల్ల. ఈ ఓలా, ర్యాపిడో చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటి అంటే ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాలేదు. ఇప్పుడు ఓలా, ర్యాపిడో చేశాను అన్నారు కదా. ఇప్పుడు ఈ ఓలా, ర్యాపిడో చేసిన అమౌంట్ని మీరు క్యాటరింగ్ అంటే ఇన్వెస్ట్మెంట్గా పెట్టారా ఏంటి? లేదు, అది ఇన్వెస్ట్మెంట్గా లేదు. మామూలుగా నేను ఆల్రెడీ ఆంధ్రాలో ఉన్నాయి నాకు సామాను, అది ఇక్కడ తీసుకొచ్చాను. అది స్టోరీ ఎట్లా అంటే, మేము 1 person ఉన్నారు. మేము స్టార్ట్ అయింది యాక్చువల్లీ ప్రసాదాలు. ప్రసాదాలు అంటే ప్రసాదాలు ఐడియా చెప్పినప్పుడు ఇది వర్కౌట్ అవ్వదు అనుకున్నాం. ప్రసాదాలతో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. చిన్నగా ప్రసాదాలు అయితే చిన్నగా అయిపోతాయి కదా అని. కాదు, ఒక పర్సన్ చెప్పారు ప్రసాదాలు చేద్దాం ఇట్లా అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేద్దాం అనుకున్న మూమెంట్లో ప్రసాదాలు చేద్దామని ఒక పర్సన్ అనుకుంటున్నాడు. నాకు ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళి అతను కలిపాడు అనమాట. తన దగ్గర సామాన్లు అన్నీ ఉన్నాయి. నాకు ఆన్లైన్ ప్రాసెస్ తెలుసు. తనకి సామాన్లు ఉన్నాయి, తన దగ్గర ఎక్విప్మెంట్ ఉంది. నాకు బిజినెస్ ఎలా చేయాలో తెలుసు, కొంతవరకు ఒక నాలెడ్జ్ ఉంది. ఇట్లా మనం ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో ఎవరు
ఫోన్ తప్ప పెద్ద మనుషుల్ని ఎవరు యూజ్ చేయరు, వాడరు, మాట్లాడుకోరు, ఫోనే. సో ఫోన్లో మనం చేయొచ్చు అన్న ఒక మైండ్ థాట్ అయితే ఉంది. సో అతను ఒక ఐడియా చెప్పినప్పుడు ఇది ప్రసాదాలది వర్కౌట్ అవ్వదు అనుకున్నాం. వర్కౌట్ అవ్వదని పక్క పెట్టేసిన తర్వాత ఇంటికి వచ్చి ఆలోచించిన తర్వాత దీన్ని చిన్న చిన్న మార్పులు చేస్తే వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ మనం జనాలకు మన టేస్ట్ ఒకటి చూపించాలి కదా, ప్రొడక్ట్ టేస్ట్. మనకెందుకు క్యాటరింగ్లు ఇస్తారు, సో టేస్ట్ చేయడం కూడా ఉపయోగపడుతుంది అనుకున్న టైంలో ప్రసాదాలు స్టార్ట్ చేసాం. అప్పుడు డెలివరీస్ ప్రాబ్లం అనేది ఒకటి వచ్చింది. ఆ డెలివరీస్ ప్రాబ్లం వల్ల ఈ స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో అలాగా అలా మీరే చేసుకున్నారు. మేమే చేసుకున్నాం. ఫస్ట్లో ఏంటంటే మెట్రో టు మెట్రో ఇచ్చేసాడు వాళ్ళు. మెట్రోలో 10 పార్సల్ పట్టుకునేవారు, ఈ మెట్రోకి వచ్చేమనే వాళ్ళం కస్టమర్కి, అక్కడ ఇచ్చేసేవాళ్ళు. అట్లా డెలివరీ, ఫస్ట్ డెలివరీ అలా మెట్రోలో డెలివరీ చేశారు. మెట్రో డెలివరీ చేసేవాళ్ళు. ఓకే. కస్టమర్ అక్కడ దాకా వచ్చేమనే వాళ్ళు, అక్కడ ఇచ్చేసేవాళ్ళు పార్సల్. మేము బయటికి వెళ్ళాము కదా, నెక్స్ట్ మళ్ళీ అదే ఎక్కి అదే ఒక లైనింగ్లో ఓకే అట్లా చేసేటోళ్ళు. ఫస్ట్ టైం వింటున్నా నేను మెట్రో డెలివరీ. ఓకే, ఫస్ట్ అయితే మెట్రో డెలివరీ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు కొంచెం బిల్డ్ అయ్యారు. సో అంటే ఇప్పుడు ఈ క్యాటరింగ్కి సంబంధించి మేము మీకు ఇవ్వాలి అని అంటే, ఆర్డర్స్ ఇవ్వాలి అని అంటే ఎక్కడుంది క్యాటరింగ్? ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, పిల్లర్ నెంబర్ 950. మెట్రో స్టేషన్ దగ్గరే పెట్టారా? మెట్రో స్టేషన్, ఇది మెట్రో స్టేషన్ అయితే ఇదే మా కిచెన్ పక్కనే. ఓకే, విల్లింగ్గా ఉంటుంది అంటే అప్పుడు మెట్రో డెలివరీ చేసేవాళ్ళు కాబట్టి మెట్రో దగ్గర కాదు. అంటే నా రూమ్ అక్కడ ఉండేటోడే ఫస్ట్లో. అది నాది ఫస్ట్ కిచెన్ సెకండ్ ఫ్లోర్లో ఉండే, సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ షిఫ్ట్ అయింది. సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఇక నా దగ్గర వర్క్ చేసే వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి దాన్ని మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టాం. దాన్ని ప్రతి ఫ్లోర్ అలాగే ఉంది. స్టాఫ్ థర్డ్ ఫ్లోర్లో స్టాఫ్ ఉంటారు, సెకండ్ ఫ్లోర్లో నేను ఉంటాను, ఫస్ట్ ఫ్లోర్లో ఈ లేడీస్ అంతా వర్క్ డ్రెస్ చేంజ్ చేయడం, అట్లా కింద అంతా కిచెన్ అదంతా. ఓకే, సో ఈ దీనికి సంబంధించి ఇది బ్రాహ్మణ భోజనం అంటున్నారు కాబట్టి మామూలు భోజనానికి బ్రాహ్మణ భోజనానికి డిఫరెన్స్ ఏంటి? మడి కట్టుకొని చేస్తారు బ్రాహ్మణ భోజనం. ఇప్పుడు మామూలుగా మీరు చూడండి, బయట ఫంక్షన్స్ ఏదైనా కానీ స్నానం చేసామా ఇది చేసామా అట్లాంటివి ఏమడదు. కానీ బ్రాహ్మణ భోజనానికి కంపల్సరీ మడి కట్టుకోవాలి. చేసేది నిష్ఠతో చేయాలి. కుక్ చేసే వాళ్ళని ఎంటర్ అవ్వడమే స్నానం చేసిన తర్వాతే దేవుడికి నమస్కారం చేసుకున్న తర్వాత దీపం వెలిగించిన తర్వాతే ఎంటర్ అవ్వాలి కిచెన్కి. ఇది ఒక పాయింట్. మడి కట్టుకునే సజెస్ట్, ఎందుకంటే మన దగ్గర నుంచి పూజలకి వాటికి ఎక్కువ మంది తీసుకునే ఆర్డర్ ఉంది కాబట్టి పూజలకి ఎక్కువ మంది మన దగ్గర ప్రిఫర్ చేస్తారు. సో దానికోసం మడి కట్టుకుని దేవుడికి పెట్టేది కదా, సో మడి కట్టుకుని వంట చేస్తాం బ్రాహ్మణ భోజనం. అంటే వంట ఇప్పుడు ఒకరికి ఇద్దరికి చేయరు కదా, ఇప్పుడు ఒక బల్క్ ఆఫ్ పీపుల్కి చేస్తారు. సో అది చేసేంత వరకు అట్లే మడిలోనే ఉంటారా? తడిబట్టతోనే ఉంటాం యాక్చువల్లీ. అంటే ఉదయం తడిబట్ట కట్టుకుంటాం, ఆ వేడికి ఆరిపోతుంది కదా, అలాగే ఉండాలంటే అది చాలా కష్టం. సో మీరు చేస్తారా వంట? అంటే ఎప్పుడైనా కానీ వంట మాస్టర్ రానప్పుడు మీరు? నేను చేస్తున్నాను యాక్చువల్గా. వంట మాస్టర్ ఉన్నా కూడా నేను చేస్తాను. ఓకే, నాకు వంట వచ్చు. నేను నా చిన్నప్పటి నుంచి నేను వంట నేర్చుకున్నాను, చూసి ఇదంతా నేను వంట చేస్తాను. మాస్టర్స్ ఉన్నా లేకపోయినా నేను వంట చేస్తాను. అంటే ఏంటి మీరు ఏమన్నా ఈ కోర్సెస్ ఏమన్నా చేస్తున్నారా వంటకి సంబంధించి? ఏమన్నా కోర్సు ఏమీ లేదండి, అంతా చూసే నేర్చుకున్నాను. నాకు ఎవరు గురువు. స్టడీ ఏంటండి? డిప్లొమా ఇంజనీరింగ్ చేశాను. ఓకే, అంతా చూసే చిన్నప్పటి నుంచి. మా తాతయ్యది, మా అమ్మమ్మ వాళ్ళది, మా మామయ్యది సేమ్ అంతా కుకింగ్ ఫీల్డే. సో సినిమా డబ్బుల కోసం అని అలాగా. సినిమా డబ్బులా? ఇదేంటి మళ్ళీ? అప్పుడు సినిమా పిచ్చుండే. సినిమాకి వెళ్ళడానికి డబ్బులు కావాలంటే వీళ్ళతో హెల్ప్ చేయడానికి వెళ్తే కాయగూరలు తరగడము ఇట్లా ఏదో ఒకటి హెల్ప్ చేయడానికి వెళ్తే డబ్బులు ఇచ్చేటోళ్ళు. అలా సినిమాకి డబ్బుల కోసం వంట నేర్చుకున్నాం. ఓకే, డిప్లొమా తర్వాత ఏం చేశారు అయితే? డిప్లొమా తర్వాతనే ఈ ఫీల్డ్లో ఇచ్చాను. దీనికన్నా ముందు చిన్నప్పుడు చాలా వర్క్ చేశాను, పెయింటింగ్ వర్క్స్ అని, మెకానిక్, సైకిల్ మెకానిక్, బైక్ వాషింగ్, కూరగాయల దాంట్లో పనిచేశాను, బట్టలు సేల్స్ దాంట్లో చేశాను, హైదరాబాద్లో సూపర్వైజర్గా చేశాను, అన్ని చోట్ల చేశాను. మల్టీ టాలెంటెడ్ అయితే. అయితే డిప్లొమాతోనే ఎందుకు ఆగిపోయింది మీ చదువు? డిప్లొమాతో ఎందుకు ఆగిపోయిందని అంటే ఆలోచించాను. ఏమని? వాస్తవానికి మరి ఇది రైటో రాంగో నాకు తెలియదు, 10th వరకు చదువుకుంటే చాలు అని అనిపించింది. అదే ఎక్కువ అనిపించింది.
చిన్న లాజిక్ మరి నేను వేసుకున్న ఎగ్జెక్షన్ ప్రకారం 10th చదువుతాం, 10th వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుతాం వాస్తవానికి. దాని తర్వాత ఇంటర్మీడియట్ 2 years, దాని తర్వాత ఇప్పుడు అంతా కూడా అందరూ ఏమున్నది మామూలుగా ఇదే కదా, ఏంటది సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఎవరంటే బీటెక్ 4 years, 10th అయిపోయిన తర్వాత ఈ 4 years 2 years ప్లస్ 4 years 6 years. బీటెక్ అయిపోయిన తర్వాత అయిపోయిందా, మళ్ళీ మీరు జావా నేర్చుకోవాలి, C+ నేర్చుకోవాలి, ఇదంతా నేర్చుకోవాలి, అదొక 1 year, మొత్తం టోటల్ 7 years. సో 7 years నేను లెక్క వేసుకున్నాను. మరి ఇది రైట్ రాంగ్ అని నేను చెప్పట్లేదు, ఎగ్జామ్ నా ఫీలింగ్ చెప్తాను. 7 years. ఇంటర్మీడియట్కి తక్కువ ₹1,00,000 ఖర్చు అవుతుందిగా, 1,00,000. ఇప్పుడు ఈ బీటెక్ మంచి మార్క్ తెచ్చుకుంటే ఎంసెట్లో ఓకే, లేకపోతే అంటే మళ్ళీ అదొక ₹1,00,000. హాస్టల్కి బస్సులకి ఇంకో 30,000. పోనీ ఎవ్రీ ఇయర్ ₹1,00,000 చెప్పిన వేసుకున్న ₹7,00,000. అమీర్పేటలో నేర్చుకోవాలి, ఇక్కడికి వచ్చి అమీర్పేట హైదరాబాద్లో నేర్చుకోవాలి, భువనేశ్వర్ ముంబై పెద్ద సిటీలో నేర్చుకోవాలి. మళ్ళీ అక్కడ ఒక 6 నెలల కోర్సు, అక్కడ ఒక 1,00,000, 8,00,000. ఫస్ట్ పోనీ 8,00,000 తర్వాత జాబ్ వస్తుందా అంటే కొంతమందికి రాదు, కొంతమందికి వస్తుందా అంటే స్టార్టింగ్ ఎంత శాలరీ 23 అనుకుందాం. 23లో అది కూడా ఎక్కడ ఇస్తారు జాబులు, మీ ఇంటి పక్కన ఇస్తారా? ఎవరు, పెద్ద సిటీల్లోనే ఇస్తారు. మళ్ళీ అక్కడ సిటీల్లో ఉండాలంటే రూమ్ ఇస్తారా? ఎవరుగా, మళ్ళీ రూమ్ తీసుకోవాలి, అదొక 6,000. ఇప్పుడు మళ్ళీ జాబ్ వచ్చింది కదా, మామూలుగా బట్టలు వేసుకుంటే అవుతుందా? సూట్ బూట్ వేసుకోవాలి, మామూలు బట్టలైనా బట్టలు. ఇప్పుడు 23,000లో ₹8,000 హాస్టల్కి, ₹3,000 నుంచి ₹5,000 వరకు బట్టలకి. పోనీ జాబ్ వచ్చిన తర్వాత అటు ఇటు తినడానికి ఒక ₹3,000. మొత్తం ఎంత అయింది? అదొక 12,000, 3,000 15,000, 8,000 మిగులుతుంది. 8,000లో ఇది ఒక 2 months 3 months ఉంటుంది. 8,000 వీడి ఖర్చులుగా ఉంచుకుంటాడా? ట్రాన్స్పోర్ట్కి, ఇంటికి పంపిస్తాడా? 7 సంవత్సరాలు చదివి 7-8 సంవత్సరాలు చదివి ఇంత చేస్తే ఈ 7,00,000 సంపాదించడానికి ఎంత టైం పడుతుంది? ఈ 8,000తో 8,000 అందులో ఖర్చు పోనీ 8,000 చెప్పిన వేసుకుందాం, 7,00,000 డివైడెడ్ బై 8,000 ఇంకెన్ని సంవత్సరాలు? మీరు చెప్పింది కరెక్టే. నాకు ఎలా అనిపిస్తుంది అంటే 10th క్లాస్కి ఆ ఏజ్కే మీరు ఒక 16-15 ఉంటుంది మీకు, అంటే లేదు నాకు కొంచెం ఏజ్ ఎక్కువే. అప్పుడు నేను 10th చదివినప్పటికీ నాకు 17. ఎందుకంటే ఓకే 17 అయినా వేసుకోండి, అప్పటికే మీకు ఇంత మెచ్యూరిటీ అంటే మొత్తం ఇంటర్ అయిపోయాక స్టడీ అయిపోయిన తర్వాత మళ్ళీ జాబ్ వచ్చిన తర్వాత ఇంత ఆలోచించారంటే అసలు మీ మైండ్ మీకు నాకు అప్పుడు అలాగే అనిపించింది వాస్తవానికి. అసలు నిజంగా ఇది ఎవరైనా చూస్తే నిజంగా చదవకుండా ఉంటారేమో. లేదు చదువుకోవాలి. ఇప్పుడు మరి అలాంటప్పుడు ఎందుకు చదువుకోవడం వేస్ట్ అని అంటే చదువుకోవాలి. ఎవరు చదువుకోవాలంటే రోజుకి 16 గంటలు 15 గంటలు చదువు మీదే దృష్టి ఉంటుంది అనుకున్నాడు మాత్రం చదువుకోవాలి. ఇప్పుడు అంత ఏముంది, ఇంటర్మీడియట్కి వస్తే 10th అయిపోగానే 10th వరకు శుద్ధపోస్తే, ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఒక 6 నెలలు 3 నెలలు బాగానే ఉంటాడు. దాని తర్వాత హెయిర్ స్టైల్స్ వస్తాయి, బైక్స్ వస్తాయి, పోరీలు వస్తారు, చదువు సంకనాకిపోయా అయిపోయా. దాని తర్వాత ఫస్ట్ ఇయర్లో 4 సబ్జెక్టులు, సెకండ్ ఇయర్లో ఇంకో 4 సబ్జెక్టులు, ఇంకెక్కడ జాబు, కట్టిందంతా వేస్ట్. అది తిరిగి ఇప్పుడు మా 10th క్లాస్లో ఒక అతను ఉన్నాడు, సుధీర్ అని. అది చాలా చదువులు పట్టు అనమాట. మేము నార్మల్ బుక్స్ చదువుతామంటే మొత్తం ఆన్లైన్లో చదివేసేవాడు, బుక్స్ చదివేసేవాడు, మొత్తం స్టడీ మెటీరియల్స్ బుక్స్ ఆన్లైన్తో సహా. ఆన్లైన్ కూడా గంటకు ₹15. అప్పుడు వైల్ సిటీ అదంతా బాగా వెరీ ఫేమస్. ₹15 కట్టి మరి కూడా చదివేసేవాడు. అంత చదివిన తర్వాత ఏం చేస్తున్నాడు అని అంటే తాపి పని. నిజం, ప్రొఫెషన్కి సంబంధం చేసే పనికి వచ్చే ఆదాయానికి అస్సలకి సంబంధం లేదు. మీరు ఇంకో విషయం అంటారు, నేను నా 10th అయిపోయిన తర్వాత ఒక 2 years తర్వాత అనుకుంటా నేను ఇక్కడ ఆదిబట్టలో పెయింటింగ్ వచ్చాను. నాతో పెయింటింగ్ వేసేవాడు సమ్ గోల్డ్ మెడలిస్ట్. దేనికి వస్తూ గోల్డ్ మెడలిస్ట్ కదా, నీకు జాబ్ వస్తుంది కదా అంటే నాకు జాబ్ రాలేదు. ఓకే, ఇవన్నీ చూసి నేను డిసైడ్ అయిపోయిన వద్దు మనం గాడికి చాలు, మనం ఏదో ఒకటి బిజినెస్ చేసుకొని బతుకుదాం. కానీ చేసే చిన్న పనులైనా ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఒకటి
రెండోది మనిషికి రెండు ఉండాలి ఖచ్చితంగా. జాబ్ సాటిస్ఫాక్షన్ అయినా ఉండాలి, ಮತ್ತೆ మనీ సాటిస్ఫాక్షన్ అయినా ఉండాలి ఖచ్చితంగా. జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటేనే ఇంట్లో కూడా సాటిస్ఫాక్షన్గా ఉండగలుగుతాం. ఈ రెండిట్లో లేవా ఇంటికాడ చిరాకు వస్తుంది, మొత్తం ఇల్లంతా మళ్ళీ. సో ఈ రెండిట్లో కంపల్సరీ ఏదో ఒకటి అంటే మీరు మామూలుగానే ఇదంతా ఆలోచించిన తర్వాత ఇట్లా ఫుడ్ బిజినెస్లోకే వద్దాం అనుకున్నారా, లేకపోతే ఇంకోటి ఏమన్నా మీకు మైండ్లో వేరే బిజినెస్ థాట్స్ ఏమన్నా ఉన్నాయా? నాకు చాలా థాట్స్ ఉన్నాయి, కానీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా అంటే తెలిసింది చేద్దాం. మేము మా అన్నయ్యది నాది ఒకటే టైపు, దాదాపుగా 60-70% మైండ్ సెట్ కలిస్తే. ఖాళీగా ఉండేటప్పుడు ఆయిల్ బిజినెస్ చేద్దాం. ఎట్లా డబ్బులు లేవు, వాస్తవానికి డబ్బులు లేవు, ఆయిల్ బిజినెస్ చేద్దాం. కొబ్బరి చెప్పి 50 రూపాయలు గుళ్ళో కొంటే ఆయిల్ బిజినెస్ కూడా బాగా వెరీ ప్రాఫిట్. ఎట్లా అంటే కొబ్బరి చెప్పి 50 రూపాయలు గుళ్ళో కొంటే అది తీసుకొచ్చి ఎండబెట్టి తీస్తే అది ఆయిల్, కోకోనట్ ఆయిల్స్ ఉన్నాయి కదా, అవి కొనుక్కుంటారు టన్నుల లెక్కన. అప్పుడు కొబ్బరి చెప్పు ఒకటి 3 రూపాయలు, నువ్వు 10 రూపాయలు కొంటావు, ప్రాఫిట్ 2.5. పన్నోళ్ళకి వాళ్ళందరికీ ఒక 10 రూపాయలు తీసేసిన 2 రూపాయలు ప్రాఫిట్. లేదు నాకు ఎందుకు ఇంత పని అని అనుకుంటే ఇంకొకటి ఉంది. ఈ కొబ్బరి చెప్పులు ఆల్రెడీ తీసిన వాళ్ళు ఉంటారు. నువ్వు మిషన్ తీసుకొచ్చి ఆడిస్తే 1,00,000 రూపాయలు మిషన్ ఉంటుంది, 1 lakh 1.5 lakh. నువ్వు తీసుకొచ్చి ఆడిస్తే అది పైన కొనుక్కుంటే ఒక డ్రమ్ము ఆయిల్ దాదాపుగా 60,000 30,000 to 50,000 ఉంది. ఏంటంటే ఆ డ్రమ్ ఆయిల్ ఆడిచ్చిన దానికి డ్రమ్ము కెంట. అప్పుడు ఇవి చేద్దామని. మామూలు తెలివి కాదండి అంటే ఇప్పుడు ఉన్నది చేసేద్దామని. ఇప్పుడు మాక్సిమం చాలా మందికి కూడా ఆ నాలెడ్జ్ అనేది ఉండదు. ఇప్పుడు కొబ్బరి చిప్పలతో ఏం చేస్తాం, ఆయిల్ ఎంత యూజ్ అవుతుంది, ఆ మిషన్ అంత కాస్ట్ అవుతుంది. ఇప్పుడు నేనే డ్రమ్కి 60,000 50,000 తీసుకున్నాడంటే వాడు మిషన్ కొన్న సగం డబ్బులు వచ్చేసాయి కదా వాడికి. అది మీరు పెట్టుకుంటే మళ్ళీ రాంగ్. ఇప్పుడు మిషన్ చెడిపోయింది ఏం చేస్తారా? అవును, కంపల్సరీ మనకి అక్కడ ఎలక్ట్రిషియన్ మనకు తెలిసి ఉండాలి. నేను అదే అంటున్నాను, ఎవ్రీ బిజినెస్ మీరు చేయండి, నేను చేయొద్దని. కాకపోతే దాంట్లో అవగాహన ఉండాలి. మాకు చాలా వాటిల్లో అవగాహన ఉంది. బట్టల వ్యాపారంలో అవగాహన ఉంది, మెకానిక్ ఫీల్డ్లో అవగాహన ఉంది, పెయింటింగ్ ఫీల్డ్లో అవగాహన ఉన్నది అంతే. తెలుసుకున్నా. నాకేంటంటే ఇప్పుడు నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాను, నేను క్యాటరింగ్ ఉన్నా, నేను రెస్టారెంట్కి వెళ్తాను. అక్కడ సమ్గా ఏం పెట్టాడు, డెకరేషన్ ఐటమ్ ఏం పెట్టాడు చూస్తూ ఉంటాను. లేదు ఇక్కడి నుంచి ఇప్పుడు హైదరాబాద్ మేము ఉండే ఎవ్రీ మంగళవారం అక్కడికి డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళి తినేది అలవాటు ఉన్నది. ఎవ్రీ మంగళవారం ఫుడ్ టేస్ట్ చేయాలి. ఎందుకంటే ప్రతిదీ మనం కూడా అప్డేట్ అవ్వాలి. మీరు ఇప్పుడు ఎలాగ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అప్డేట్ అవుతున్నారు, కుకింగ్లో కొత్తది ఏమొస్తుందని అప్డేట్ అవ్వాలి. ఓకే, ఎవ్రీ టైం అప్డేట్ అవుతూ ఉండాలి. లేకపోతే అంటే మనం బోర్ కొట్టేస్తాం, మనకి బోర్ కొట్టేస్తుంది. మనకి అదే నేను చెప్తాను కదా, కంటిన్యూ వర్క్ చేసినా బోర్ కొట్టేస్తాము. కంటిన్యూ ఒకటే ఫుడ్ తింటారా మీరు? లేదు, బోర్ కొట్టేస్తాం. సో మన కస్టమర్లు కూడా నేను నా దగ్గర బుట్ట భోజనం ఉన్నది, నాకు బిజినెస్ ఉన్నది, బుట్ట భోజనం మీద బిజినెస్ ఉన్నది, పనస మొక్కల బిర్యానీ మీద బిజినెస్ ఉన్నది. కానీ నేను ప్రతిసారి పెట్టను, పెడితే కస్టమర్ బోర్ కొట్టేస్తాను. ప్రతిసారి పనస మొక్కలు నేను ఒక 6 సార్లు 7 సార్లు కంటిన్యూ పెడితే శర్మ గారు ఎప్పుడు పనస మొక్కల బిర్యానీ అని అడుగుతుంది. బిజినెస్ ఉన్నది, బిజినెస్ డబ్బుల కోసం చేయొద్దు. సాటిస్ఫాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. డబ్బుల కోసం చేయాలంటే చాలా బిజినెస్లు ఉన్నాయి బయట. ఇప్పుడు మీరు పనస మొక్కలు అన్నారు కాబట్టి నాకు ఒక డౌట్ అయితే వచ్చింది. పనస మొక్కల్ని అంటే పనసకాయని దినాలకి సంథింగ్ ఏదో పెడతారని అయితే నేను విన్నా. దినాలు ఉంటాయి కదా, ఆ రోజు పెడతారు నైవేద్యం టైప్, దినాలకి పనస మొక్కలు పెడతారు. పనస మొక్కలు కాదు, అది మామూలుగా దాన్ని బూడిద గుమ్మడికాయ అని అంటారు. అది దాలెక్కదు, పనసకాయలు వేరు. పనసకాయలు మనము అప్పుడు నాకు తెలిసినంత కాలంలో తాతయ్య అంటే మన ఫాదరు ఆ టైంలో వాటిల్లో మరి పండగలకు కూడా శ్రీమంతానికి ఇచ్చేవారు కదా పనసకాయ. మరి ఎట్లా ఇస్తారు? శ్రీమంతానికి ఇచ్చేవారు కదా, అరటిగెల పనసకాయ అట్లే, అదేం లేదండి. సో ఇంకోటి ఏంటంటే అరిటాకులో భోజనం అనేది అప్పట్లో సాంప్రదాయం. ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ ప్లేట్లు అవి వచ్చేసాయి అనుకోండి, చాలా కెమికల్స్ తింటున్నాం కదా. అంతే.
ఆరోగ్యాన్ని పక్కన పెట్టి కెమికల్స్తో తింటున్నాము. కాకపోతే చాలామందికి ఇప్పుడు కొన్ని దగ్గరలో మళ్ళీ ఆ పాత పద్ధతి అనేది వస్తుంది. అరిటాకులు ఇస్తరాకుల్లో మీకు పెట్టడము. ఆఫ్టర్ కరోనా మీకు అంత పాత పద్ధతి అంతా వస్తుంది. మీకు ఆఫ్టర్ కావాల్సిన ఈ మిల్లెట్స్ అవన్నీ కూడా మీరు చూడండి, అప్పుడు తినేటోళ్ళు. మనం అప్పుడు మన తాతల కాలంలో 140 years 120 years దాదాపుగా 60 years 70 years అయినా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండేటోళ్ళు. ఇప్పుడు మన 30 వచ్చిందా అయిపోయింది మన డ్యూటీ. మోకాలు నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అన్ని నొప్పులు సో వస్తున్నాయి. మీ క్యాటరింగ్ అనేది ఇప్పుడు అరిటాకుల్లో సప్లై చేస్తారా లేకపోతే లేదు, నార్మల్గా బంతి పేపర్ ప్లేట్స్? భోజనాలకి ఉన్నప్పుడు మనం ఎక్కువ అరిటాకు ప్రిఫర్ చేస్తాం. చెప్తాం కస్టమర్తో కూడా, బంతి భోజనాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా. రెండోది పెళ్ళిళ్ళలో స్నాతకం భోజనం అని పెడతారు ఒకటి. స్నాతకం భోజనం అంటే ఎదురు సన్నాహాలు జరుగుతాయి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చున్న దానికన్నా ముందు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వస్తారు కదా, అప్పుడు మనం భోజనం పెడతాం. అది స్నాతకం లెక్కలోకి వస్తుంది. ఆ స్నాతకం భోజనాల్లోకి అరిటాకు భోజనము, పెళ్ళి అయిన తర్వాత సత్యనారాయణ చేసుకుంటాం. అట్లా అక్కడ కస్టమర్ని బట్టి మనకి ఇప్పుడు హైదరాబాద్లో, మన ఆంధ్రాలో మీకు చూసుకుంటే మీకు పందిర్లు వేసి పెద్ద ప్లేస్లు అన్నీ చాలా ఉంటాయి. కానీ హైదరాబాద్ వచ్చినప్పటికి ఏమవుతుందని అంటే అన్నీ అపార్ట్మెంట్స్ అయిపోయాయి. అయితే సెల్లార్లో పెట్టుకోవాలి, లేదా ఇంట్లో పెట్టుకోవాలి. ఇంట్లో పెట్టుకుంటే 50 మందికి, సెల్లార్లో పెట్టుకుంటే ఆ గత్తరంతా కార్లు గీర్లు, ఎక్కువ మంది పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు. సో ఒకటి. రెండో పాయింట్ వచ్చేసి ఇంట్లో అయితే ఎక్కువ క్రౌడ్ పెట్టరు కదా, మినిమం టు మినిమం 30 to 40 members అంతే. హైదరాబాద్ కూడా ఇదే, వండుకోవడానికి ప్లేస్ లేదు కాబట్టి క్యాటరింగ్స్ అన్ని డెవలప్ అయినాయి వాస్తవం చెప్పాలంటే. ఓకే, వండుకోవడానికి ఇంట్లో ప్లేస్ లేదు కాబట్టి వాస్తవానికి క్యాటరింగ్ బిజినెస్ ఎందుకు డెవలప్ అయిందని అంటే వండుకోవడానికి ప్లేస్ లేదని ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఓపికలు లేవు. మనం తినే ఫుడ్లో క్వాలిటీ లేదు కాబట్టి ఓపికలు లేకపోయినాయి. ఆ ఓపికలు లేకపోవడం వల్లే ఇప్పుడు ఈ క్యాటరింగ్ బిజినెస్ అంత హైప్లో ఉంది. నేను అడగడమే మర్చిపోయాను. ఇప్పుడు అరిటాకులో మనం తింటాం కదా, తిన్న తర్వాత లోపలికి మడవాలా బయటికి మడవాలా? బయటికి తిన్నాక. బయటికి అంటే ఇప్పుడు అరిటాకు ఇలా బయటికి ఇట్లా సో ఇప్పటి వరకు వచ్చిన మీ కస్టమర్స్లో ఒక కస్టమరు ఒక ఐటెం చెప్పాడు. ఆ ఐటెం వినగానే మీకు అసలు అది ఉందా ఈ ఐటెం ఒకటి అని అనిపించిందా? పుట్టు ఐటమ్ కేరళ ఐటమ్ యాక్చువల్లీ మా గురుగారు చెప్పారు, ప్రసాద్ చార్లీ గారు, కండవెల్లి ప్రసాదాచార్యులు గారు. పుట్టు ఆయనకి దాదాపుగా అన్ని రకాల వంటలు వండేసాను నేను. ఆయన దగ్గర నేను దాదాపు 4 years వర్క్ చేశాను. మన ఇప్పుడు వాడపల్లి దేవస్థానం ఉంది కదా, ఆంధ్ర వాడపల్లి చిన్న తిరుపతి అంటారు, ఆ దేవస్థానంలో నేను ఒక 4 సంవత్సరాలు వర్క్ చేశాను. దానికి బ్రహ్మగా వహిస్తున్నారు ఆయనకి దాదాపుగా ఏ కార్యక్రమం అయినా సరే నేనే. సో అతను అడిగారు నన్ను, పుట్టు అన్నీ నువ్వు ఇడ్లీలు బజ్జీలు అన్నీ చేస్తావు కదా, నాకు పుట్టు తినాలని ఉంది అని అడిగితే, పుట్టు ఇదేం ఐటమ్, నేను ఇలాగే రియాక్ట్, పుట్టు అంటే ఏంటి నాకు అసలు అప్పుడు కూడా తెలియదు. దాని తర్వాత సెర్చ్ చేస్తే కేరళ ఐటమ్, యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కేరళ ఐటమ్. ఈసారికి నేను చేయలేను కానీ నెక్స్ట్ టైంకి నేను చేస్తాను. నాకు ఒక అలవాటు ఉన్నది. ఎట్లా చేస్తారు అది పుట్టు అనేది? బియ్యం నానబెట్టి రాత్రి నానబెట్టి రాత్రి నానబెట్టేస్తారు, ఉదయాన్నే వడగడతారు. చేసేదానికన్నా ముందు 1 గంట ముందు దాన్ని వడగట్టేసి ఉంచి ఒక గుడ్డ మీద వేసి దాన్ని పౌడర్ మిక్సీ పట్టి దాంట్లో కొంచెం మనం రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ, కొబ్బరి కూరు, దానికి ఆవిరి మీద ఉడకబెడతారు, ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు కాంచీపురం ఇడ్లీ అని ఉంది. ఇడ్లీకి కాంచీపురానికి డిఫరెన్స్ ఏంటంటే ఇడ్లీలో పోపు వేస్తారు, ఇడ్లీ పిండిలో పోపు వేస్తారు, సొంటిపొడి కొంచెం కలుపుతారు అంతే. అది కాంచీపురం ఇడ్లీలోనే డిఫరెన్స్ ఉన్నాయి. ఇప్పుడు వైజాగ్ బస్ స్టాండ్కి వెళ్తే మీకు ఇది మన ప్లేట్ ఇడ్లీ అని అంటారు, ప్లేట్లో ఇస్తాడు ఇడ్లీ. అది అమలాపురం ఉంది పొట్టెక్కలు, ఇడ్లీ పిండే, పనసాకులు తీస్తారు పొట్టెక్కలు, ఇడ్లీ అది కూడా పేర్లు డిఫరెన్స్. ఇట్లానే నాకు ఒక అనుభవం ఉంది. నేను ఫస్ట్లో వచ్చినప్పుడు డబల్ కమేటా చేయమని. డబల్ కమేటా అంటే నాకు తెలియదు. మీకు తెలంగాణకు వచ్చిన ఫస్ట్లో డబల్ కమేటా అంటే నాకు తెలియదు. కానీ క్యాటరింగ్ వాళ్ళకి ఒకటి ఉన్నది, నో అని చెప్పకూడదు, కస్టమర్కి నో అని చెప్పకూడదు. నో అని చెప్తే రాదనుకుంటారు కదా.
దాన్ని ఏదో ఒకటి మార్చాలి. అవునవును. దీనికి ఒక సింపుల్ ఇన్సిడెంట్ ఏంటంటే, నాకు తెలిసిన ఒక మాస్టర్ అన్నాడు. అతనికి బెంగాలీస్ ఒక ఆర్డర్ వచ్చింది. ఒక ఎంత 1000 మందికి చేయాలి. 1000 మందికి కాదు, ఒక 300 మందికి ఎంతో సంథింగ్ ఏదో చేయాలి. ఆ 300 మందికి చేయాలంటే దానికి బెంగాలీ స్వీట్ చేయమన్నాడు. అని అంటే సరే చేస్తాను అన్నాడు. ఇతనికి ఆ బెంగాల్ స్వీట్లు రావు. పాలు తీసి ఏం చేయాలంటే రసమలై సంథింగ్ రసమలై ఏదో చెప్పి, అయితే నువ్వు వెళ్ళి సరే లిస్ట్ చెప్తాను చూడు అని చెప్పి కుంకుమ పువ్వు తీసుకురా 30 గ్రాములు అన్నాడు. ఇతనికి ఆ ప్రైస్ తెలియదు, వంట చేసే మాస్టర్కి ప్రైస్ తెలియదు. ఆ ఐటమ్ ఎలా అన్ని ఐటమ్లు వేస్తాడు. ఇతను చెప్పిన బెంగాల్ కుంకుమ పువ్వు వెళ్ళి 30 గ్రాములు తీసుకురా, పాలు ఒక 60 లీటర్లు తీసుకురా అన్నాడు. 60 లీటర్లు తీసుకురా అని అంటే సరే అని చెప్పి ఇతను 10,000 వేసి నీకు ఆయనకి ఏ సామాన్లు కావాలో తీసుకురా అని అంటే అతను వెళ్ళాడు షాప్ దగ్గరికి. కుంకుమ 30 గ్రాములు అడిగితే అతను ఆ షాప్ దగ్గరికి వెళ్తే అతను ఫోన్ చేశాడు, నువ్వు ఇంకో 30,000 అయ్యి కుంకుమ పువ్వుకి దాదాపుగా 33,000 అవుతుంది. కుంకుమ పువ్వు 30 గ్రాములు, కుంకుమ పువ్వు 33,000. ఇప్పుడు కుంకుమ పువ్వు గ్రామ్ ఎంత అనుకున్నారు? ఎంత నాకు ఒరిజినల్ అయితే 600 రూపీస్. ఒరిజినల్ అయితే దానివల్ల వచ్చేది ఏముండదు, కలర్, టెక్స్చర్, ఫ్లేవర్, లైట్ ఫ్లేవర్ అంతే. అంతేనా? కుంకుమ పువ్వు అప్పుడు కలర్స్ వేయకుండా వాడే ఐటమ్ అది. మరి ఎందుకు దానికి అంత డిమాండ్ పెరిగిపోయింది? అయిపోయింది అంతే. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు వాడతారు కలర్ కోసం అంతే. ఇప్పుడు ఇతను అన్నాడు, అతని దగ్గరకు వచ్చి నాకు బెంగాలీ స్వీట్ బయట వచ్చేస్తుంది 300 మందికి, నువ్వు కుంకుమ పువ్వు చెప్పిన కాస్ట్ ఎంత అనుకుంటున్నావు అంటే ఎంత ఉంటుందో 10,000, 8,000, 6,000 ఉంటుంది అని అంటే 33,000 అడుగుతా అన్నాడు. నా సగం జీతం అని అంటే నాకు బెంగాల్ స్వీట్ వద్దు. సర్లే ఓ 2 గ్రాములు పట్టుకురా బిర్యానీ వేద్దాం ఎలా పడుతుంది చూద్దాం. అప్పటి వరకు అతను కూడా కుంకుమ చూడలేదు. నాకు ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకోటి తగిలింది. నేను ఏది అడిగినా సరే తీసుకొచ్చే ఒక కస్టమర్ ఉన్నాడు. నాకు పరమాన్నంలో కుంకుమ పువ్వు వేయాల్సిన అవసరమే లేదు. పరమాన్నంలో ఎందుకు వేస్తారు? ఎవరు వేయరు. అదే నేను నువ్వేం కావాలంటే చెప్పు, నాకు టేస్ట్ కావాలంటే నేను కుంకుమ పువ్వు చెప్పాను సరదాగా 2 గ్రాములు తీసుకొచ్చాడు. నేను అప్పుడే చూసాను ఫస్ట్ టైం కుంకుమ పువ్వు ఫస్ట్ టైం చూసారు. ఫస్ట్ టైం దాని టేస్ట్ ఏంటి, ఫ్లేవర్ ఏంటి నేను అడిగినా తీసుకొచ్చాను, నేను ఇస్తాను అంతే. సో అంటే ఇప్పుడు ఇప్పటి వరకు మీరు ఎన్ని క్యాటరింగ్స్ చేశారు? ఓన్లీ తెలంగాణ ఒకటే? దాదాపుగా క్యాటరింగ్స్ ఒక 5,000, 6,000 దాకా చేస్తుంటాను. 5,000 నుంచి పైచీలకి. 5,000, 6,000 హైయెస్ట్ మా దాంట్లో ఒకే రోజు 14 క్యాటరింగ్లు వెళ్ళినాయి. 14 క్యాటరింగ్ ఎట్లా మేనేజ్ చేశారు అప్పుడు? 14 క్యాటరింగ్లు అంటే స్టాఫ్ని పెంచారు అప్పుడు? అదేం లేదు, 14 క్యాటరింగ్లు అని అంటే దాదాపుగా అందులో 4 కైండ్ ఆఫ్ మెనూస్. అందరికీ పప్పు ఇవ్వాలి, అందరికీ సాంబార్ ఇవ్వాలి, అందరికీ రైస్ వండాలి, అందరికీ బిర్యానీ వండాలి. చాలా మటుకు కామన్ ఐటమ్స్ ఉంటాయి, కర్రీస్ మాత్రమే చేంజెస్ అవుతాయి, అంతే, ఏం లేదు. ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో 14 క్యాటరింగ్స్కి నా మొత్తం హోల్ ఐటమ్స్ వచ్చేసి 48 ఐటమ్స్. 48 ఐటమ్స్ ఓన్లీ వెజ్. 48 ఐటమ్స్ ఉండాలి. అందులో కర్రీస్ ఒక 8 రకాలు 9 రకాలు, ఎవరి సెక్షన్స్ వాళ్ళకు ఉంటాయి, అలా డివైడ్ చేసేస్తాం. నైటే రాసుకుంటాం ఎవ్రీవన్, ప్రతిదీ కూడా పేపర్ వర్క్ ఉంటుంది. ఈ ఐటమ్స్ ఉన్నాయి ప్లస్లు వేసుకుంటాము. ఇప్పుడు బొబ్బట్టు ఉన్నది, బొబ్బట్టు 50 మందికి ప్లస్ ఇంకెవరికి ఉంది 30 మందికి, ఇంకెవరికి ఉంది 40 మందికి. పూర్ణాలు ఏమున్నాయి, స్వీట్ల సెక్షన్ ఏముంది, కర్రీస్ ఏమున్నాయి, అన్ని మొత్తం ప్రీ ప్లాన్డ్ చేసుకుంటాం యాక్చువల్లీ. మామూలుగా అయితే వెల్లిపాయ, ఉల్లిపాయ 2 కలపరంట కదా బ్రాహ్మిన్స్ భోజనాల్లో? ఎందువల్ల? పూజలు వాటికి వెళ్తుంది. సో మనం ఏదైనా ఒక పూజ చేసుకున్నప్పుడు బ్రహ్మచర్య వహించాలి ఆ రోజు. అందుకనే మీకు చూడండి, ఏదైనా సత్యనారాయణ వ్రతం కానీ ఏదైనా హోమాలు చేసేటప్పుడు కింద పడుకోమంటారు నేల మీద. అవును. ఇప్పుడు మేము కూడా ఉన్నాం, సో మాల్లో ఉన్నాం, మేము కూడా కిందనే పడుకుంటాం యాక్చువల్లీ. బ్రహ్మచర్యం వహించాలి. సో దానికి ఆటంకం కలిగించకూడదని ఉల్లి వెల్లుల్లి వాడరు, ములక్కడ కూడా యూజ్ చేయరు. ములక్కాడ అంటే సాంబార్లో వాటిల్లో కూడా ములక్కాడ పెట్టిన ఐటెంలో కూడా దేవుడికి నైవేద్యం పెట్టకూడదు కూడా.
ఇప్పుడు ఒకవేళ కస్టమర్‌కి మాకు ఆ 2 కావాలి, వెల్లిపాయ కావాలి, ఉల్లిపాయ కావాలంటే ఇది చేస్తారా? వేస్తాం. యాక్చువల్‌గా ఇప్పుడు పన్నీర్ కర్రీ ఉంది. ఉల్లిపాయలు లేకుండా మీకు రుచి రాదు. వేస్తాం యాక్చువల్లీ. దాదాపుగా మేము ఒక 1000 వంటలు వండామంటే 900 వంటలు ఒక పర్టిక్యులర్ అంటే ఈ సాంబార్ వాటిల్లో కూడా ములక్కాడ ఎయ్యరా? లేదు. ఎక్కువ శాతం ఉంటుంది. ఏస్తాము. ఇప్పుడు మామూలుగా బారసాల ఉన్నది దానికేమి ఇబ్బందేం లేదు. సత్యనారాయణ వ్రతాలు కొన్ని తక్కువుంటాయి. నెక్స్ట్ బర్త్‌డేస్ ఫంక్షన్స్ ఉంటాయి. అట్లా ఉంటాయి అన్నీ. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఇప్పుడంతా మోడర్న్ మిక్స్ అయిపోయింది. సాంప్రదాయం అంతా మిక్స్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీ దగ్గర క్యాటరింగ్ చేయించుకునే వాళ్ళందరూ బ్రాహ్మిన్సే ఉంటారా? మోస్ట్ ఆఫ్ ఎక్కువ బ్రాహ్మిన్స్. వెజ్ ఎవరైతే ప్రిఫరబుల్ చేస్తారో మన దగ్గర నాన్ వెజ్ అనేది ఏముండదు, టచ్ అవ్వదు కాబట్టి ఎక్కువ ప్రిఫరబుల్ చేస్తారు. అలాగే ప్రతి పండగలకు కూడా మన దగ్గర బుట్ట భోజనం ఉంటుంది. బుట్ట భోజనం అంటే బుట్టలో భోజనాన్ని పెట్టిస్తారా? మన బుట్ట భోజనంకి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటది? బుట్ట భోజనంగానే బుట్ట ఇవ్వం. అదేంది అది? బుట్ట భోజనంగానే బుట్ట ఇయ్యకుండా ఎట్లా? దానికి మరి ఎందుకు పెట్టారు బుట్ట భోజనం అని? అది ఇప్పుడు ఇది ఉన్నారు వాస్తవానికి. నేను మీకు డ్యామ్ షూర్గా చెప్తాను. ఇది మీరు వెళ్ళి ఇంకో 100 మంది చెప్తారు. పబ్లిసిటీ మెథడ్ కోసమే దాన్ని పెట్టాను. యాక్చువల్గా మీరు చూస్తే ఆ పాంప్లెట్ మీద కూడా ఉంటుంది, ఖచ్చితంగా రాసి ఉండదు బుట్ట భోజనమే కానీ బుట్ట ఇవ్వమని. ఎందుకనంటే కామెడీగా నవ్వుకోవడానికి బాగుంది కదా. అవును, స్ట్రాటజీ. ఒక నలుగురు ఐదుగురు కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ఈ టాపిక్ కంటెంట్ ఏముండదు. కంటెంట్ అంతా మాట్లాడేసుకుంటారు, అంతా అయిపోతుంది. ఆపేసిన తర్వాత ఇంకొకరు నవ్వించాలి అని అనుకున్నప్పుడు ఈ టాపిక్ వస్తుంది. మీ దగ్గర బిజినెస్ స్ట్రాటజీస్ చాలా ఉన్నాయండి, నేను నేర్చుకోవచ్చు. అలాగే మాతో పాటు పబ్లిక్ కూడా నేర్చుకుంటుంది. అలాగని కాదు, వాస్తవానికి నాకు ఇది ఎలాగ వచ్చిందని అంటే, నేను వైజాగ్లో మామూలుగా ట్రిప్కి వెళ్తూ ఉంటాను. మాకు బళ్ళు మీద ట్రిప్కి వెళ్ళడం కొంచెం అలవాటు. అలాగ వెళ్తున్న క్రమంలో సెకండ్ వైఫ్ రెస్టారెంట్ నేమ్. సెకండ్ వైఫా? ఇదే విషయం నేను ఇప్పుడు దాదాపుగా నేను ఇది చూసి 13 సంవత్సరాల పైన అయింది. నేను ఒక 800 మంది చెప్పుంటాను, 1000 మంది చెప్పుంటాను. ఇప్పుడు మీకు కూడా చెప్తాను. నేను ఆ విషయం మర్చిపోలేదు ఇప్పటికీ. అంటే అంత బాగా గుర్తుపెట్టుకునేలాగా పెట్టాడు. చిన్న లాజిక్, పట్టు నింపుతాం, కామెడీ కదా. కామెడీ, అవును. ఇది ఎక్కడ పేరు రా అని అనుకుంటారు, కానీ ఆడెళ్ళి ఇంకో 10 మంది చెప్తాడు. అది చీప్ పబ్లిసిటీ, మౌత్ పబ్లిసిటీ. పట్టు నింపుదాం, మీకు కావాల్సి చూడండి. మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పేర్లు మీకు చాలా తక్కువ టైంలో త్వరగా పాపులర్ అవుతాయి. ఎందుకంటే అది చాలా మౌత్ పబ్లిసిటీ. ఇప్పుడు మీరు ₹1,00,000 ఇప్పుడు బిజినెస్కి ₹1,20,000 ఇచ్చి మీరు పోస్టర్లు వేయించుకుని డిజైన్లు వేయించుకున్న తర్వాత వారం రోజులకి మీరు మర్చిపోతారు, అది మైండ్లో ఉండదు. కానీ మౌత్ పబ్లిసిటీ అలా కాదు, త్వరగా పాస్ అయిపోతుంది మౌత్ పబ్లిసిటీ. ఇప్పుడు మీకు అంతెందుకు, నేను బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు 1 year మాత్రమే ఓన్లీ గ్రూపుల్లో మాత్రమే పోస్ట్ చేశాను, ఇంకేం చేయలేదు. ₹1 కూడా నేను పబ్లిసిటీ ఖర్చు పెట్టలేదు. కానీ నేను ఇప్పటివరకు సర్వైవల్ అయ్యాను బికాస్ ఆఫ్ మై టేస్ట్. అదొకటి ప్రౌడ్గా చెప్పగలుగుతాను. రెండవది, ఓన్లీ పండగలకు మాత్రమే ప్రసాదాలు పెట్టాను. అక్కడి నుంచి నాకు పబ్లిసిటీ అవ్వడం జరిగింది. అప్పుడైనా ఖాళీగా ఉంది, బిజినెస్ ఏమీ లేదని అంటే సరదాగా బుట్ట భోజనం తీసుకొస్తాను, పెడతాను. సో ఇప్పుడు టేస్ట్ అన్నారు కాబట్టి టేస్ట్ విషయానికి వస్తే ఈ బ్రాహ్మణ భోజనం అనేది ఎలా ఉంటుంది అంటే, మోడ్రన్ భోజనానికి బ్రాహ్మణ భోజనానికి డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా. మోడ్రన్ అనేది మసాలాలు, స్పైసెస్, ఉప్పు, కారాలు అవన్నీ మనకి తగ్గట్టు మనం వేసుకుంటాం. ఈ బ్రాహ్మణ భోజనం అనేది సప్పగా ఉంటుంది అని చెప్పారు. అట్లేం లేదమ్మా, దీంట్లో కూడా టేస్ట్ ఉంటుంది. వాస్తవానికి మీరు అనుకున్నట్టు అలా కాదు. కాకపోతే ఏంటంటే మామూలుగా నాన్ వెజ్ కన్నా వెజ్ వండడమే కష్టం. ఆ వెజ్లో బ్రాహ్మిన్స్ వండడం ఇంకా కష్టం కొంచెం చెప్పాలని అంటే. మామూలుగా ఏమున్నది, నాన్ వెజ్ ఐటమ్స్ ఎల్లుల్లిపాయ వాడేస్తారు, అదంతా తీసుకొస్తారు, ఉప్పు కారం వేస్తారు, మసాలా వేస్తారు, అయిపోయింది వంట, సింపుల్. ఇది అట్లా కాదు, ఉడకబెట్టాలి, వార్చాలి, అది చల్లారాలి, చల్లారిన తర్వాత పోపు పెట్టాలి, దాని చింతపండు ఎక్కించాలి, అది అయిన తర్వాత అది చల్లారిన తర్వాత ఆవపెట్టాలి. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు క్యాబేజీ కూర బఠానీ ఉన్నది, క్యాబేజీ ఉడకబెట్టాలి, దాన్ని పిండాలి, పిండిన తర్వాత దాన్ని మళ్ళీ పోపులో వేయాలి, దీనికి మళ్ళీ వాటర్ రాకూడదు. ఇంత ప్రాసెస్ ఉంది. మిగతా మసాలా కర్రీస్ మీరు చూసుకోండి. పన్నీర్ కర్రీకి పన్నీర్ కట్ చేసామా, ఉల్లిపాయలు వేపామా, టమాటా గ్రేవీ వేసామా, పన్నీర్ వేసామా, అయిపోయా. దానికి పెండడము ఇంత ప్రాసెస్ ఉండదు. మీరు పులిహోర చేసుకుంటారు ఇంట్లో,
చేసుకుంటాము. బిర్యానీ చేసుకుంటాము. బిర్యానీ ఫాస్ట్గా అవుతుందా, పులిహోర ఫాస్ట్గా అవుతుందా? బిర్యానీ కొంచెం బెటర్. అంటే పులిహార అది ఉడకాలి కదా, చింతపండు అనేది బాగా మగ్గిన తర్వాత వేస్తారు. బిర్యానీ నాకు ఒకటి చెప్పండి, బిర్యానీ ఫాస్ట్గా అవుతుందా, పులిహోర ఏమో ఫాస్ట్గా నాకు వంట రాదండి, మీరు నన్ను అడిగితే నేను ఎట్లా చెప్తా. లేదు, మామూలుగా చెప్పాలని అంటే ఎక్కువ మంది బిర్యానీ ఫాస్ట్గా అవుతుంది. ఎందుకని అంటే చిన్న లాజిక్, మీరు అడిగిన క్వశ్చన్కి చెప్తున్నా. బిర్యానీ అన్ని సామాన్లు వేస్తారు, వాటర్ వేస్తారు 1/2, బియ్యం వేస్తారు, కుక్కర్ మూత పెడతారు, 2 విజిల్లు అవగానే కట్టేస్తారు, సింపుల్. పులిహోరకి ఇదే వాటర్ కొలాలి, బియ్యం వేయాలి, కుక్కర్ పెట్టాలి, తీయాలి, దాన్ని చల్లారబెట్టాలి, ఇటు పక్క పోపు వేయాలి, అంటే వేడిగా ఉన్నప్పుడే రైస్ పులుసు కలపకూడదా? కలపకూడదు, ఏమవుతుంది? అన్నం ఇరిగిపోతుంది. వేడిగా ఉన్నప్పుడు మీరు కలిపితే ఇరిగిపోతా, అవునవును, మెత్తగా అయిపోతుంది. మీకు ఇప్పుడు మీరు అడిగిన దానికి మీరు అడిగేది ఏంటంటే సాంప్రదాయ వంటకం వచ్చి సాంప్రదాయ వంట ఏదైతే ఉందో అది పులిహోరతో కంపేర్ చేసుకోండి. మీరైతే ఇంకోటి అన్నారో అది మోడర్న్ వంటేమో బిర్యానీ అంతే. సో పులిహార అంటే మనకి తిరుపతిలో పులిహార పెడతారు, చింతపండు పులిహార. దానికి మనం ఇంట్లో చేసుకునే పులిహారకి తేడా ఏంటి? అది తేడా అని అంటే చింతపండు ఎక్కువసేపు మగ్గబెడతారు, దానికి ఒక సపరేట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఏంటి ఆ ఇంగ్రీడియంట్స్? చెప్పకూడదు, అట్లనేం లేదు, సపరేట్ ఉన్నాయి. దాంట్లో ఏమిటంటే నువ్వులు వేయిస్తారు, కొంతమంది నువ్వులు వేయిస్తారు, కొంతమంది పల్లీలు వేయిస్తారు, కొంతమంది సాయమైన పప్పు, జీలకర్ర, ధనియాలు వేయించి పెడతారు. ఎవరి డిఫరెంట్ క్యాండిడేట్స్ ఉన్నాయి. ఇప్పుడు నెల్లూరు, చిత్తూరు ఇదంతా కూడా మెంతి, ఎన్ని ఐటమ్ మెంతి. అవును. ఆంధ్ర మీకు తూర్పుగోదావరి వచ్చినప్పుడు ఆవా, మరి మీకు ఇటుపక్క గుంటూరు వచ్చినప్పుడు మిర్చి స్పైస్, అట్లా ఎవరు కాదు. నేను గుంటూరులో వంట వండాను, వంకాయ కర్రీలో చింతపండు వేయొద్దు అంటారు. వంకాయ కర్రీలు చింతపండు వేస్తారా? లైట్గా వేసుకోవాలి అది అక్కడే. ఏమండి మా తెలియదు, మా సైడ్ అయితే ఏది చింతపండు వంకాయ కర్రీ. అదే ఒక్కసారి పెద్ద గొడవ అయిపోయింది దానికి. అదేమో చింతపండు వేయొద్దు అంటారు, మాకేమో నేను నేర్చుకుంది అలాగే. మరి పులుసులో వేస్తారు కానీ మసాలాలో వేయరు అనుకుంటా కదా. మసాలా మీరు అనుకున్న వంకాయ మసాలా వేరు, వంకాయ ధనియాల కారం వేరు, వంకాయ ధనియాల కారం. నాకు ఒకటి తెలుసు, వంకాయని కట్ చేసి గుత్తి వంకాయ లాగే కట్ చేసి లోపల స్టఫ్ పెట్టి జస్ట్ ఫ్రైలా చేస్తారంట కదా బ్రాహ్మణ వంటల్లో. వంకాయ పూర్ణం అంటారు యాక్చువల్లీ. వంకాయ పూర్ణాలు ఎప్పుడైనా తిన్నారా? పూర్ణాలు బూర్లు అట్లనే. అది ఇప్పుడు చూడండి రౌండ్ లోపల ఉంటుంది, పిండి పైన పిండి ఉంటుంది కదా పూర్ణాలకి. ఇది వంకాయ ఏం చేస్తారని అంటే వంకాయ ఫ్రై చేసేసి పక్కన పెట్టుకుని ఉప్పు లైట్ కారం వేసేసి దీనికి ఒక ఉంటుంది పూర్ణం రెడీ చేస్తాం. అది ఎట్లా ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, అల్లం పేస్ట్, టమాటా పేస్ట్, దీనికి మళ్ళీ మసాలాస్ ఉంటాయి కొంచెం లైట్గా జీడిపప్పు పేస్ట్, ఇవన్నీ వేసి రెడీ చేస్తాము. దాన్ని ఈ వంకాయలో పెడతాం, చాలా అద్భుతంగా ఉంటుంది. అవి ఎక్కువ కనిపించట్లేదా? నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను, ఇప్పుడు అసలు కనిపించడం లేదు, ఎందువల్ల అంటారు? అప్పుడు వంట వాళ్ళకి వీళ్ళకి ఓపికలు ఎక్కువ. అప్పుడు మన ఇంట్లో వంటల్లో ఉండేటోళ్ళు అమ్మమ్మలు, 4 ఆడవాళ్ళు, 5 అందరూ కలిపి చేసుకునేటోళ్ళు అప్పుడు. ఇప్పుడు కూడా ఉంది, ఆంధ్రాలో పెడతారు పెళ్ళిళ్ళకి వాటికి, ఎక్కడ చూడట్లేదు. ఎక్కడ ఇప్పుడు అంతా షార్ట్ కట్ అయిపోయింది, మొత్తం అంతా షార్ట్ కట్. ఎవరైనా ఇప్పుడు మిమ్మల్ని ఐటమ్స్ ఇట్లా మెనూలో అది వంకాయ పూర్ణం యాడ్ చేయమంటే చేస్తారా? చేస్తాము, మాకు కూడా ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఎప్పుడు అదే పప్పు, అదే సాంబారు, ఇదేనా మాకు అదే వండాలని అంటే మాకు కూడా బోర్ కూడా వేస్తూ ఉంటుంది. ఎంతసేపు ఇలాంటి డిఫరెంట్ క్యాండిడేట్స్ అని నేను వెళ్తాను కుకింగ్లో చేస్తాం. అప్పుడప్పుడు మేము కూడా ఎక్స్పెరిమెంట్లు చేస్తాము. మాది కూడా సైంటిస్ట్ ల్యాబ్ లాంటిదే చిన్నది. ఓకే, ఆ ల్యాబ్లో ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తే అంత మంచిది. సో అంటే ఇప్పుడు మెనూ కార్డ్ అనేది, మేము మెనూ కార్డు ఒక 100 ఐటమ్స్తో ఇచ్చేస్తాము, ఒక 150 ఐటమ్స్తో ఇచ్చేస్తామని చెప్పి క్యాటరింగ్ వాళ్ళు చెప్తూ ఉంటారు, ప్లేట్ ఇంత బడ్జెట్ అని చెప్పి. సో అట్లా మీకు మీ మెనూ కార్డులో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి, ప్లేట్ ఎంత ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కస్టమర్కి ఎక్కువ ఐటమ్స్ పెట్టుకోవద్దని సజెస్ట్ చేస్తాను ఫస్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు. ఎందుకని అంటే నేను చాలా వరకు చూసాను, ఎక్కువ ఐటమ్స్ పెట్టేసుకుంటారు, అన్నీ డస్ట్బిన్లోకి వెళ్తాయి. తక్కువ ఐటమ్స్ పెట్టుకోవాలా, లిమిటెడ్ తక్కువ ఐటమ్స్ పెట్టుకొని అది మనం ఇచ్చే దాన్ని టేస్ట్ మనం సరిగ్గా ఇచ్చుకుంటే కడుపు నిండా తినేది ఏమి వెళ్తారు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మామూలుగా పెళ్లి మెనూలో ఉంటుంది 7 రకాలు, నేను బయట చూసాను 7 రకాలు 8 రకాల స్వీట్లు పెడతారు, దాంట్లో ఎవరు తింటారు?
ఒక స్వీట్ ఒకటి స్వీట్ తిన్నప్పటికి అయిపోయింది. 4 రకాల రైస్ ఐటమ్స్ పెడతారు. అందులో ఒక బిర్యానీ చేసుకుంటారు, యువతల వైపు రోటీ వేసుకుంటాడు, డైరెక్ట్ రైస్ వేయించుకొని పెరుగు వేసుకుని వెళ్ళిపోతారు. అంతే, ఏముండదు. దీని ముందు మళ్ళీ పానీపూరీలు పెడతారు, చాట్లు పెడతారు, తినేస్తారు. అక్కడ తినేసింది ఇంకొక దాని మధ్యలో మళ్ళీ వెల్కమ్ డ్రింక్స్ ఇవన్నీ ఉంటాయి. పానీపూరీలు తినేసి ఈ డ్రింకులు తినేసి వచ్చి డిన్నర్కి తినేస్తే ఏముంటుంది? ఎన్ని ఐటమ్స్ పెట్టుకుని ఏం సుఖం? నేను ఎన్ని కావాలో అన్ని లేదు, కస్టమర్కి అయితే చెప్తాను ఎక్కువ ఐటమ్స్ పెట్టుకోద్దు. మాక్సిమం ఎన్ని ఉండొచ్చు మీ మెనూలో? మ్యాక్సిమం నేను 30, నాది స్టార్టింగ్ స్టాండర్డ్ మెనూ 18 ఐటమ్స్ ఉంటాయి. దాని తర్వాత 26, దాని తర్వాత 38. ఇంకా కస్టమర్ లేదు, కాదు, కుదరదు, నేను పెట్టుకోవాలి అని అనుకుంటే 54 ఐటమ్స్ చేస్తారా వెజ్తో? నేను ఒక మేడం సజెస్ట్ చేశాను 160 ఐటమ్స్ పెట్టుకోండి మేడం, చేద్దాం. 160, 116 ఓకే, చేద్దాం మేడం, అది పెట్టుకోండి. అది మాకు ఛాలెంజ్గా చేద్దామని ఆ మేడం కూడా నాకు ఛాలెంజ్గా, నాకు నేను వచ్చిన కొత్తలో 1200 మందికి క్యాటర్ చేసాం. సింగర్ ఆమె, మన కళ్యాణి దివాషిని గారు అని డివోషనల్ సింగర్. ఆమె సింగర్, వాళ్ళ అమ్మాయి కూడా చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళతో అవార్డులు తీసుకున్నారు. ఆ అమ్మాయి పెళ్ళి మనకి ఇచ్చారు. చాలా ఎంత నమ్మకం చూసుకోండి. అప్పుడు మనకి ఆర్డర్ ఇచ్చినప్పుడే అన్నారు ఏమని అంటే 5 స్టార్ వాళ్ళని తీసుకొస్తాను అని. అంటే ఆ లాస్ట్ మినిట్లో సంథింగ్ ఏదో జరిగిందో అవ్వట్లేదు, మనమే అది మేనేజ్ చేస్తాం. సాయి కుమార్ గారు వాళ్ళు వచ్చారు, జడి లక్ష్మీనారాయణ గారు వాళ్ళు వచ్చారు, హనుమంతరావు గారు వాళ్ళు వచ్చారు, చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చాలామంది వచ్చారు. దాంట్లో ఒక డ్రీమ్ అనమాట, 116 ఐటమ్స్ పెడదాము, దాన్ని ఎంట్రన్స్లో పెడదాం, పెద్ద అరిటాకు తీసుకొచ్చి పెడదాం, ఏ ఐటమ్స్ ఉన్నాయో అన్నిటికీ పేరు రాసి పెడదాం, అక్కడ వేసి పెడితే చూస్తారు కదా, ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ తింటారు. అంతే. ఇది అప్పుడు చెప్తే ఇంతకీ మాకు ప్లేట్ ఎంత అనేది చెప్పలేదు. అది డిపెండెన్స్ 280 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 10 రూపాయలు మాత్రమే పెంచుతాం. ఓకే, ఇయర్కి 10 రూపాయలు పెంచుతారు. ప్రతి ఇయర్కి 10 రూపాయలు పెంచుతాం. ఎక్కువ ఆయిల్ రేట్లు పెరిగినా, కూరగాయల రేట్లు పెరిగినా డబ్బులు పెంచేది అంటూ ఏమీ ఉండదు. ఎందుకని అంటే ఇది ఒక సిస్టమ్ యాక్చువల్గా. అప్పుడు ఫస్ట్లో 2016 ఆ క్రమంలో ఎవ్రీ ఇయర్కి నా బర్త్డేకి ఒక్కొక్క ఐడియా, కొత్తది ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేసుకోవాలనే ఒక ఐడియా ఉండేది. నేను ఏం చేశానంటే 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు దాచుకుని 90 రూపాయలు ఖర్చు పెట్టుకున్నట్టు. 90 దాచుకొని 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు, మీరు 10 రూపాయలు దాచిపెట్టుకుని 90 ఖర్చు పెట్టారు. కాదు, ఈ 10 రూపాయలు ఏంటంటే డిబ్బీలు వేసేవాడు, అందుకనే ఇది దాచాయి, లేకపోతే అవి కూడా ఖర్చులోకి వెళ్ళిపోతాయి. ఈ 10 రూపాయలు డిబ్బీలు వేసేటండి, ఈ 90 నా అవసరాలకి నేను ఖర్చు పెట్టాను. నేను ఏం చేసుకున్నా ఆ 90 రూపాయలు ఎవరు అడగడానికి లేదు. ఈ 10 రూపాయలు మాత్రం లాస్ట్ మళ్ళీ బర్త్డే రోజున పగలగొట్టి ఎంత చేశాను ఏంటి అనేది. క్యాటరింగ్కి అయితే 5 రూపాయల కాయిన్, వంటకైతే 1 రూపీ కాయిన్, ఇట్లా ఒక సిస్టమ్ ఉండేది. ఆ సిస్టంతో ఆ 10 రూపాయలతో నేను చాలా సామాన్లు కొన్నాను. అలాగే 2 ఇయర్స్లో. నెక్స్ట్ ఇయర్ 20 రూపీస్ పెట్టాను. అట్లా ఆ 10 రూపాయలు అక్కడ నుంచి నేను ఇక్కడ నాకు క్యాటరింగ్లో అలవాటు అయింది. ఓకే, ఎవ్రీ ఇయర్ సుశీల క్యాటరింగ్ వస్తే ఈ ప్రైస్, ఈ ఇయర్లో ఈ ప్రైస్ ఉంటుంది ఫిక్స్డ్. ఎక్కువ చెప్పి తగ్గించడం లాంటివి ఏమీ ఉండవు. 280 అంటే 280. సరే, ఇప్పుడు సుశీల క్యాటరింగ్లో స్పెషల్ ఐటమ్ ఏంటి అంటే ఇప్పటి వరకు ఎవరు వినుండకూడదు, ఆ ఐటమ్ ఏంటి? చెగోడి 65. చెకోడి 65? చెగోడి 65 ఉంది. చికెన్ 65 విన్నాక చెకోడి 65? మనం చిన్నప్పుడు చెగోడీలు తినేటోళ్ళం కదా. అవును, ఆ చెగోడీలతో 65 చేస్తాం. చెగోడి 65 ఒకటి మనకి. ఇప్పుడు మీరు అడుగుతారు ప్రతి క్యాటరింగ్స్ వాళ్ళకి మీకే ఎందుకు ఇవ్వాలి అని. కానీ ప్రతి మనిషి దగ్గర ఎలాగైతే ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుందో ప్రతి క్యాటరింగ్ దగ్గర కూడా ఒక స్పెషల్ ఐటమ్ ఉంటుంది. సో అట్లా సుశీల క్యాటరింగ్స్ దగ్గర ఒక స్పెషల్ ఉంది. అది పాయసం, ఒరిస్సా పాయసం. అది ఒరిస్సా పాయసం మేము దాదాపుగా 7 to 8 times మేము ఫెయిల్ అయ్యాం. దాదాపుగా ట్రయల్స్ చేసాం. 7 to 8 times ఫెయిల్ అయిన తర్వాత 9th time ఆ స్ట్రక్చర్ కుదిరింది. ఓకే, అది ఒరిస్సాలో చేస్తారా? ఒరిస్సాలో చేస్తారు. నేను చాలాసార్లు దాదాపుగా 30-40 సార్లు చూసుంటాను అది ఆ ఐటమ్ని. ఓకే, 30-40 సార్లు చూసుంటాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రై చేస్తే నాకు అది రావట్లేదు.
అలా ఒక 7 to 8 టైమ్స్ నేను అది ఫెయిల్ అయ్యాను. ఈ చెగోడి 65 కూడా హీరో నితిన్ గారికి కూడా ఇచ్చాం. చెకోడి 65 మీరేనా కనిపెట్టింది ఇది? నేను కనిపెట్టలేదు వాస్తవానికి. ఇది నేను 4th క్లాస్లోనో 3rd క్లాస్లో ఉన్నప్పుడు మా షాప్ ఓనర్ గారి ఇంటికి ఒక అతను వచ్చాడు. అది కూడా ఆ ఐటెం కూడా అప్పటికప్పుడు క్రియేట్ అయిందని నాకు తెలుసు. ఎందుకంటే అప్పుడు అతను 7కి వచ్చాడు వంట అతను. నేను అప్పటికి మా వాళ్ళందరూ వంటలు ఫెయిల్ కదా, నేను ఉండమన్నాడు, నేను ఉన్నా. 7కి వచ్చాడు. అతనికి వచ్చిన అసిస్టెంట్ ఏమో అతనికి మిగతా ఐటమ్స్ అన్నీ చేసేస్తాడు. సంథింగ్ ఫ్రై ఐటమ్ అక్కడ మిస్. ఫ్రై ఐటమ్కి వండాల్సిన వెజిటేబుల్స్ అక్కడ ఏమీ లేవు. సో అది నిశ్చితార్థం కదా. సో అప్పుడుగా మాస్టర్ తెలుగు ఉపయోగించి చెగుడులు తీసుకురండి చేసేద్దామని అంటే అప్పటికప్పుడు పుట్టిన ఐటమ్ అది నేను గుర్తు పెట్టుకొని నా మైండ్లో రిజిస్టర్ అయిపోయింది. అది ఇక్కడికి వచ్చిన తర్వాత మా అన్న మనకి ఏదో ఒక స్పెషల్ ఐటమ్ ఉండాలంటే ఫస్ట్ కొండ పెరుగు అనుకున్నాం. కొండ పెరుగు ఎవరో క్యాటరింగ్లో ఎవరో పెట్టరు, మనం ప్రతి మనిషికి ఒక కొండ పెడదాము పెరుగు ఇద్దాము అని అంటే అప్పుడు చాలా పెద్ద పని, అది కొండలు తీసుకురావడం ఇప్పుడు పగిలిపోతూ ఉంటాయి, అది మన వల్ల అవ్వదు అని ఆలోచిస్తాను. పాయసం తీసుకొచ్చాం. దాని తర్వాత ఈ చెగోడి 65 చేసాం, ఫెయిల్ అయిపోయింది. రాదు కదా, ఎప్పుడో చూసాం. అది ట్రై చేయగా సెట్ అయింది. అది ఎట్లా అంటే చెగోడి పైన మెత్తగా ఉండాలి, లోపల క్రిస్పీగా ఉండాలి. సో అది ఎలా అంటే చేసేసిన తర్వాత దాన్ని ఆరబెట్టాలి. చెకోడి 65 చేసేసిన తర్వాత మళ్ళీ ఆరబెట్టాలి. అంటే బాగా ఆరబెట్టడం కాదు, ఒక ప్లేట్లో వేసి వదిలేయాలి అలాగ మూత గట్టి పెట్టకుండా. అప్పుడు మీకు ఆ పైది లైట్గా మెత్తగా ఉంటుంది, లోపల అదే క్రిస్పీ ఉంటుంది. కోటింగ్ ఇస్తాం, చెగోడికి కూడా కోటింగ్ ఇవ్వాలి. అంటే నూనెలో ఫ్రై చేయాలి కదా, అందులో మీరు 65 చేసుకునే అది కొంచెం వాటర్గానే ఉంటుంది కదా. ఇప్పుడు మీకు 65 ఎట్లా అంటే కొంతమంది డ్రై చేస్తారు, కొంతమంది లిక్విడ్ చేస్తారు. ఇది డ్రైగా చేసి ఆ ఇంగ్రీడియంట్లో చెకోడి అది పట్టుకోవాలి. పెరుగు మసాలాసు మళ్ళీ తడక ఇవ్వాలి. చెగోడీలు వేసిన తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసి ఫస్ట్ చెగోడీలకి అల్లం రాసేసి శనగపిండి మైదా కార్న్ఫ్లవర్ అన్ని కోటింగ్ ఇచ్చి ఫ్రై చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ పెరుగులో మసాలాసు టమాటా సాసు చిల్లీ సాస్ అన్ని లిక్విడ్ వేసి మనం చేయాలి. చాలా పెద్ద ప్రాసెస్ కానీ తింటే మీకు అదేదో చూస్తే చాలామంది ఈ ఐటెం నేను పెట్టాను, చాలామంది కస్టమర్కి రివ్యూ పెట్టాను. ఈ ఐటెం ఇదేంటి ఫ్రాన్స్లా ఉంది, రౌండ్గా ఉంటుంది, ఫ్రాన్స్లో తీసుకొచ్చి. ఇప్పుడు పనస మొక్కల బిర్యానీ ఉంది, పనస మొక్కల బిర్యానీ అప్పుడప్పుడు పెడతాం. ఇదేం చికెన్ వండేసారా, చాలా మంది భయపడతారు. మీకు అది ఫ్లేవర్ కూడా మీకు చికెన్ ఫ్లేవర్ టైప్లోనే ఉంటుందని చాలామంది నాకు చెప్పినారు. మరి మాకు చికెన్ పకోడీ మర్చిపోయి, అసలు దాని పేరే డిఫరెంట్గా ఉందండి, చకోడి 65 తీసుకొని రాలేదా? అయితే తీసుకొచ్చాం మీకోసం పాయసం, చెకోడి 65 పాయసం కూడా తెచ్చారా? అది టేస్ట్ చేసి చెప్తాం మీకు. తప్పకుండా చేయండి. నా నిజమే చికెన్ తిన్న ఫీలింగ్ వస్తుంది. చికెన్ ఫ్లేవర్ వచ్చిందా అంటే అసలు దానికంటే ఎక్కువ బాగుంది. ఎలా ఉందంటే పైన మెత్తగా లోపల కొంచెం క్రిస్పీగా. మీకు అలా వస్తేనే అది సక్సెస్. మామూలుగా అది ఐటమ్ ఫ్లేవర్ తెలుస్తుంది. మెత్తగా అయిపోతే చెగుడు అన్న ఇది రాదు కదా. అవును, మీకు ఆ క్రంచీనెస్ ఉండాలి. ఇది మీ మెనూలో ఉందా? కొంచెం స్పెషల్ పర్సన్స్కే ఉంది. ఎవరైనా అడిగితే చేస్తాం. యాక్చువల్గా ఫస్ట్లో నేను ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు చాలామంది రికమెండ్ చేశాను, చాలామంది వద్దు ప్రాంతంలో ఉన్నాయి. ఇప్పుడు మనం చాలామంది ఏంటంటే కొత్తదనం కావాలి, కానీ ఆ ఐటెం ఎలా ఉంటుందో అని భయం ఉంటుంది. ఈ పాయసం నేను చాలామందికి రికమెండ్ చేశాను. వాస్తవానికి నార్మల్గా పాయసం పెట్టుకుంటే నాకు 600 రూపాయల్లో ఖర్చు అయితే ఇది నాకు దాదాపుగా 2200 దాకా ఖర్చు ఉంటుంది, అంత ఎక్కువ. ఓకే, కానీ స్పెషల్గా మన దగ్గర స్పెషల్ ఐటమ్ ఉండాలి కదా, సో మాకు చూపించాలని చెప్పి ఇది వర్క్ ప్రాసెస్ కూడా ఎక్కువ. ఇది మామూలు పాయసం ఏదైనా సరే మీకు 35 minutes to 40 minutes పడుతుంది. ఇది దాదాపుగా మీకు 1.5 hour దాకా పడుతుంది. 1.5 hour పడుతుంది. ముందు మీరు అది చూడండి, కావాల్సి మీరు దాంట్లో ఒక ఇంగ్రీడియంట్ ఉంది, మీరు చెప్పాలా. జీడిపప్పు ఉంది. పాయసం అంటే జీడిపప్పు అయినా
అంటే నాకు జీడిపప్పు కనిపించింది అండ్ ఇంకోటి ఏంటో ఉంది, సగ్గుబియ్యం కూడా కాదు, ఏవో చిన్న చిన్న అవి గొట్టాల్లాగా తగులుతూ ఉన్నాయి. మీరు అందులో చూస్తే దాంట్లో 5 టైప్స్ ఉంటాయి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు దాంట్లో చూడండి 5 టైప్స్ ఉంటాయి. మీకు దాంట్లో స్టార్ ఉంటుంది, స్టార్ కనిపించిందా? ఇంకొకటి 4 షేపులు ఏమంటారు, స్క్వేర్ ఉంటుంది, బియ్యం ఉంటుంది, సేమియా ఉంటుంది, ఇది కూడా ఉన్నట్టుంది. అంటే డైమండ్ ఉంటుంది. మనం దేవుడికి గుగ్గుళ్ళు టైప్ ఉడకబెడతాం కదా, అది గుగ్గిల్ కాదు, అది దాంట్లో రైస్ అన్నమాట. ఆ పాయసం బియ్యంలో రైస్ అది. ఓకే. అది పాయసానికి మాత్రమే పనికి వస్తుంది. ఓకే. ఇది పంట యాక్చువల్లీ 6 months మాత్రమే నిల్వ ఉంటుంది. ఒరిస్సాలోనే పండిస్తారా? ఒరిజినల్లోనే పండిస్తారు. ఈ ఐటెం లేకపోతే అక్కడ భోజనం కంప్లీట్ అవ్వదు. నిజంగా చాలా బాగుంది, ఇది మస్ట్ ట్రై. నేను చాలా మంది రికమెండ్ చేశాను మీకు అది. ప్రతి కస్టమర్ ఇది. ఇంకొక స్పెషల్ ఐటమ్ దీని నేమ్ ఏంటి? పాయసం. జస్ట్ పాయసం అంతే, ఇంకా మీరేం స్పెషల్ నేమ్స్ ఏం? అప్పట్లో మేము కేరళ పాయసం అన్నాం వాస్తవానికి. నేను దీక్ష తీసుకోకముందు దీని పెట్టిన పేరు కేరళ పాయసం. దీక్ష తీసుకున్న తర్వాత పేరు మార్చేసాను వాస్తవానికి. వద్దులే, పాయసం చేయాలనుకున్నా. పాయసం ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అది వేరు కదా, దానికి ఏదో పేరు కేరళ పాయసం ఫస్ట్. దాని యాక్చువల్గా దాని పేరు రుచి రైస్. ఓకే, దీని రైస్ పేరు రుచి రైస్. ఇంకొక స్పెషల్ ఐటమ్ అనేది మన దగ్గర తమలపాకు బిర్యానీ. తమలపాకు బిర్యానీయా? అదేంటది? అది మా అన్నయ్య తమలపాకుతో బిర్యానీ చేస్తారా? నేనైతే కొత్తగా వింటున్నా, ఫస్ట్ టైం వింటున్నా తమలపాకుతో బిర్యానీ అనేది. లేదు, తమలపాకుతో కూడా బిర్యానీ చేసుకోవచ్చు. మీకు అంతెందుకు, మీకు ఐస్ క్రీమ్లో మిర్చి ఐస్ క్రీమ్ డిఫరెంట్గా లేదా? పాన్ ఐస్ క్రీమ్ ఉందా? పాన్ ఐస్ క్రీమ్ ఉంది. అవును. మరి ఐస్ క్రీమ్లోనే పాన్ ఉన్నప్పుడు బిర్యానీలో ఎందుకు ఉండకూడదు? అట్లా వచ్చారా మీరు? ఓకే. లేదు, వాస్తవానికి ఏదైతే తమలపాకు బిర్యానీ ఉందో మా అన్నయ్య ఇంగ్రీడియంట్, మా అన్నయ్య కనిపెట్టేది. అంటే మీ ఐడియా కాదు ఇది, మీ అన్నయ్య గారి ఐడియా తమలపాకు బిర్యానీ. ఈ మెనూలో తమలపాకు బిర్యానీ యాడ్ చేస్తారా? అప్పుడు చేస్తాం అప్పుడప్పుడు. ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ ఉంటారు. కొంతమంది కస్టమర్స్ ఉన్నదాన్ని మాకు ఏదైనా స్పెషల్ కావాలి అన్నప్పుడు యాడ్ చేస్తాం. ఎట్లా అంటే నాకు అర్థం కావట్లేదు, తమలపాకు బిర్యానీ అంటే ఎలా చేస్తారు? తమలపాకు బిర్యానీ అంటే ఏం లేదు, తమలపాకు హాఫ్ తీసుకుంటాం. ఇప్పుడు 2 kilos బియ్యం చేద్దాం అనుకుంటే తమలపాకు ఒక 60 to 70 తీసుకొని పుదీనా తీసుకోవాలి, కొత్తిమీర తీసుకోవాలి, పచ్చిమిర్చి, పెరుగు. ఇవి 60 తమలపాకుల్ని, ఒక 45 తమలపాకుల్ని కట్ చేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. పుదీనా, పెరుగు, పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ పెట్టుకోవాలి. ఇంకొక 15 తమలపాకులు ఉంటాయి కదా, అవి నైస్. ఉల్లిపాయ లేదా దీంట్లో? లేదు, అల్లం వేసుకోండి, వేసుకోవచ్చు. దాని తర్వాత ఈ 15 తమలపాకులు ఉంటాయి కదా, మన తమలపాకు బిర్యానీ అంటే మన తమలపాకు వేసినట్టు తెలియాలి కదా. అవును. సో దానికోసం ఈ 15 నైస్ కట్ చేసుకొని మనం ఏదైతే బిర్యానీ మసాలా వేస్తామో అది దాంట్లోనే వేస్తాము. ఏదైతే ఈ మిక్సీ పట్టిందో ఆ పోపులో వేస్తాం వెజిటేబుల్స్ బదులు. మీరు పుదీనా రైస్ తిన్నారా? పుదీనా రైస్ తెలుసు, తిన్నాను. సేమ్ ప్రాసెస్ తమలపాకు కూడా, కాకపోతే దీంట్లో ఏంటంటే తమలపాకులు ఎక్కువ వేస్తే మీకు ఘాటు వచ్చేస్తుంది. చూసుకొని వేయాలి. ప్రతిసారి అప్డేట్ అవ్వాలి కదా, ఏదో కొత్త ఐటెం తీసుకురాకపోతే మమ్మల్ని కిందకి పెట్టేస్తారు. ఓకే, అట్లా మీరు తమలపాకు బిర్యానీ నా చాలా మటుకు నా బిజినెస్లో వాళ్ళ ఐటమ్స్ని నేను తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేశాను అంతే. నిజంగా అసలు మైండ్ పోతుంది నాకు, తమలపాకుతో వాటితో బిర్యానీ చేస్తారని. డాడ్ లిటిల్ ప్రిన్సెస్ ఎవరైనా ఉంటే అరిటాకులతో కూడా చేస్తారు, ఇది కానీ విన్నారంటే వద్దమ్మా. తమలపాకుతో వాళ్ళు ఏదో ఎక్స్పెరిమెంట్ చేశారు, అది ఇంప్లిమెంట్ కూడా చేస్తారనుకుంటా కదా. చేశారు ఆల్రెడీ. తిన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి? లేదు, ఫస్ట్లో తమలపాకు బిర్యానీ అంటే వద్దు అని చాలామంది అన్నారు. బట్ మీరు ట్రై చేయండి. మీరు ఒక్కసారి తిన్న తర్వాత మళ్ళీ శర్మ గారు ఎప్పుడు పెడతారని మీరే అడుగుతారు. నేను మొన్న స్టేటస్లో పెడితే ఒక కస్టమర్ అన్నాడు, తమలపాకు బిర్యానీ మాకు ఎప్పుడు మీ దగ్గర 10 సార్లు మేము క్యాటరింగ్ తీసుకున్నాం, ఒకసారి కూడా మాకు ఎప్పుడు చెప్పలేదు ఏంటంటే లేటెస్ట్గా తీసుకొచ్చాం అట్లా. ఇప్పుడు కొత్తదనం ఏదో ఒకటి కస్టమర్కి మనం ఇవ్వకపోతే మనల్ని మర్చిపోతారు. అవును. హైదరాబాద్లో కంపల్సరీ చేయాల్సింది ఏంటంటే నేను ఉన్నాను అని కంపల్సరీ ఈ
3 మంత్స్కి ఒకసారి చెప్తా ఉండాలి, గుర్తు చేస్తూ ఉండాలి కస్టమర్స్కి. ఓకే. సో, అయితే సుశీల క్యాటరింగ్స్‌లో అన్నిటికంటే స్పెషల్ వచ్చి తమలపాకు బిర్యానీ. దాని తర్వాత పాయసం, దాని తర్వాత చెకోడి 65. అసలు 3 అయితే మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయాలి. నేనైతే తమలపాకు బిర్యానీ తినలేదు. మీరు అడ్రస్ పంపించండి, మీకు కంపల్సరీ మీకు ఖచ్చితంగా పంపిస్తాం. అయితే నేను తింటాను. అది కూడా బావుంటదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ 2 కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో, అది కూడా బానే ఉంటదనుకుంటున్నా. మీకు ఈ క్యాటరింగ్ బిజినెస్ మొత్తం ఏ సీజన్‌లో ఎక్కువ జరుగుతూ ఉంటది? మాకు గణపతి నవరాత్రులు, దేవి నవరాత్రులు మేము మస్ట్ అండ్ మస్ట్ పండగలు. ఎందుకంటే ప్రతి పండగలకి ప్రసాదాలు ఉంటాయి మా దగ్గర, బుట్ట భోజనం ఉంటుంది. అప్పుడప్పుడు సండేలకి పనస ముక్కలు బిర్యానీ పెడతాం, పన్నీర్ బిర్యానీలు పెడతాం, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిర్యానీ పెడతాం. నెక్స్ట్ ఫర్దర్గా ఇప్పుడు కాంబో 3 టైప్స్ ఆఫ్ ఫుడ్స్ పెట్టడం లాంటివి జరుగుతాయి. అది 3 టైప్స్ ఆఫ్ ఫుడ్స్ బిర్యానీస్ ఉంటాయి, 3 కలర్స్. ఇప్పుడు పుదీనా రైస్, పులిహోర, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంకొక రైస్ ఐటమ్, అట్లా కాంబోస్ వస్తాయి. మీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది. ఏంటి సర్ప్రైజ్ ఏంటి? ఇది మీకు మా తరపు నుంచి. ఓకే. సర్ప్రైజ్. మ్యాజిక్ మూమెంట్ సర్ప్రైజా? మ్యాజిక్ మూమెంట్సా? అవును, అంటే దీంట్లో కొమ్మ తీసి మ్యాజిక్ మూమెంట్ ఏమైనా పెట్టారా ఏంటి? అట్లేం లేదు. మ్యాజిక్ మూమెంట్స్ అని అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో బర్త్డే అనేది కానీ స్పెషల్ డేస్ ఉంటాయి కదా, స్పెషల్ డేస్ ఉంటాయి. ఆ స్పెషల్ డేస్ని ఇంకొంచెం స్పెషల్గా చేయడానికి, ఆ మూమెంట్స్ని ఇంకొంచెం మెమరబుల్గా చేయడానికి మ్యాజిక్ మూమెంట్స్ సర్ప్రైజెస్ అని స్టార్ట్ చేసాం. మ్యాజిక్ మూమెంట్స్ సర్ప్రైజ్ అని గిఫ్ట్స్ కూడా సర్ప్రైజెస్గా ఉంటాయి. ఓకే. అంటే ముందుగానే మీకు గిఫ్ట్లు ఇవ్వాలి అని చెప్పినప్పుడు, అంటే ఏమన్నా సర్ప్రైజెస్ ఇవ్వాలన్నప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అయితే మీరు ప్లాన్ చేసేస్తారు. ప్లాన్ చేస్తాం యాక్చువల్గా. ఇప్పుడు మామూలుగా ఎట్లా ఈ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది దాదాపుగా రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా ఈ ప్లాన్ కూడా నాది కాదు. మీది కాదు, కానీ మీరు ఇంప్లిమెంట్ చేశారు. లేదు, ఈ ప్లాన్ కూడా యాక్చువల్గా నాది కాదు సార్. నాకు ఒక పర్సన్ ఉన్నారు. తన పర్సన్కి ఇలాగా ఈ గిఫ్ట్స్, తన దగ్గర చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐడియాస్ ఉండేవి. తను ఆలోచించే ఇది కూడా చాలా యూనిక్. కేక్స్ అవి ఇవి చాలా యూనిక్గా నాకు అనిపించింది. తనకు చాలాసార్లు చెప్పాను, నువ్వు ఇది చెయ్యి అవుతుంది అని. చెయ్యి అని చాలాసార్లు చెప్పాను. బట్ మూమెంట్ వచ్చింది, నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. స్పెషల్ పర్సన్ థాట్ని మీరు ఇంప్లిమెంట్ చేసేసారు. ఓకే. చాలా థ్యాంక్ యూ అండి. మీకు కూడా ఇలాంటి ఒక మ్యాజిక్ మూమెంట్ లాంటి ఒక మెమొరీ మీకు ఉంటుంది ఖచ్చితంగా. అయితే దేవుడు చూసి మీకు అలాంటి మూమెంట్ ఇస్తాడు. అండ్ సుశీల క్యాటరింగ్స్ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఇంకొంచెం హై స్టేజ్కి అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఇలాంటి కొత్త కొత్త ఐటమ్స్ వెజ్లో మాకు ఇంకా మీరు ఇంప్లిమెంట్ చేస్తారని. ఇప్పుడు దొరికింది కాబట్టి ప్లాట్ఫామ్ మీద సారీ చెప్పాలనుకుంటున్నాను. ఎవరికి? ఆ పర్సన్కి. ఎవరు ఈ మ్యాజిక్ మూమెంట్? మ్యాజిక్ మూమెంట్స్ ఐడియా ఇచ్చిన పర్సన్కి ఓకే. సారీ. సో ఈ మ్యాజిక్ మూమెంట్ కనిపెట్టిన పర్సన్ మీకైతే శర్మ గారు సారీ చెప్పారు. ప్లీజ్ అన్నీ పక్కన పెట్టేసి ఆయన అయితే మీరు ఎక్స్క్యూజ్ చేసేసేయండి. థ్యాంక్ యూ. ఓపెన్ చేయండి. బాగా పగడ్బందీగా ప్యాక్ చేశారు మీరు. అట్లేం లేదు. ఓ పెన్. మీరు ఎలాగో యాంకర్ కదా, రాసుకోవడానికి చాలా బాగుంది. పెన్ ఒకటే ఉంటే సరిపోదు కదా, పెన్ ఉండదు, దేని మీద రాసుకుంటారు. 2026 యాక్చువల్గా నాకు డైరీస్ అంత రాయను, బట్ మీరు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇందులో రోజు ఏదో ఒకటి రాస్తాను. ఏదో ఒకటి రాయాలండి, మామూలుగా ఏం లేదు. మన లైఫ్లో జరిగే చిన్నవే 24 అవర్స్కి 45 మినిట్స్ మీరు డైలీ కేటాయిస్తే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. 45 మినిట్స్ ఓన్లీ, ఏం లేదు. మనం ఎప్పుడైనా కానీ బ్రాహ్మిన్స్ ఎవరైనా కానీ లేదా నార్మల్గా అయినా ఏమైనా సత్యనారాయణ వ్రతాలు ఇంట్లో వెజ్ తినాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సుశీల క్యాటరింగ్స్ వాళ్ళకైతే కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే మీకు మంచి మంచి వెజిటేబుల్స్లో ఐటమ్స్ అయితే వాళ్ళు చేసి పెడతారు. చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఇది అడ్రస్ అయితే ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ నియర్ అయితే ఉంటుంది. అండ్ మన శర్మ గారి కాంటాక్ట్ కూడా మేము కింద డిస్ప్లేలో ఇస్తాము. ఖచ్చితంగా అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీకు మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా శర్మ గారిని అయితే కాంటాక్ట్ అయ్యి మంచిగా వెజ్ భోజనం అయితే చేసేయండి.
ఖచ్చితంగా మీరు నాకు ఇంత దూరం వచ్చి నాకు గిఫ్ట్స్ ఇచ్చారు. అండ్ మీ ఐటెమ్స్ కూడా నాకు టేస్ట్ చేసి చూపిచ్చారు. చాలా బాగుంది. అండ్ ఈ గిఫ్ట్ కూడా నాకు హార్ట్ ఫెల్ట్ అయిపోయింది నిజంగానే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైంని మాకు ఫస్ట్ మీకు కూడా కేటాయించినందుకు. థ్యాంక్స్ చెప్పాలనిపించినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.